ఈరోజు ఈ పూట సభకు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము వివేక చూడమనిలో విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం. గుణత్రయ విభాగ యోగము గుణములు చెప్పారు, ఇప్పటి వరకు వింటున్నాం. 3 విభాగం చేసి చెప్పారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 చెప్పారు. కర్మణా సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. సంక్షిప్తంగా చెప్పారు. ఇక్కడ కర్మ అనున్నది కర్మన సుకృతం వల్ల కలిగినటువంటి ఈ 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే ఈ 3 గుణాలను మళ్ళీ తమోగుణం నుండి రజోగుణానికి రావాలి, రజోగుణం నుండి సత్వగుణానికి రావాలి. మనం సత్వగుణానికి వచ్చిన తర్వాత మనము పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి దగ్గర అవుతాం. మరి సత్వగుణంలో ప్రవేశించడానికి ముందు ఆహార నియమాలు కూడా చెప్పారు మనకు మహనీయులు. పరమాత్మ కూడా చెప్పాడు 17వ అధ్యాయంలో. ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయ ఆహార సాత్విక ప్రియా. ఏ ఆహారం తీసుకోవాలి? మనము ఆయుస్సునిచ్చేది, ఆయుస్సును సత్వాన్నిచ్చేది, శక్తినిచ్చేది. ఆయుస్సత్వ బలారోగ్య బలాన్నిచ్చేది, ఆరోగ్యాన్నిచ్చేది. ఆయుస్సత్వ బలారోగ్య సుఖాన్నిచ్చేది, ప్రీతిగా ఉండేది, రసవత్తరమైనటువంటిది, మామూలుగా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే సత్వగుణానికి మనము పయనిస్తూ ఉంటాము. ఈ 3 గుణాలను దాటిన తర్వాతే మనకు పరమాత్మ స్వరూపానికి దగ్గర అవుతామని చెప్తూ ఉన్నారు. అయినా సత్వగుణం అయినప్పటికీ ఇక్కడ కూడా విశేషమైనటువంటి విషయం ఉంది. గొలుసు బంగారుదైనా గొలుసే, బంగారుదైనా గొలుసే. కోయడానికి తయారు చేసినటువంటిది కత్తి బంగారుదైనా తెంపుతుంది. అదేవిధంగా సత్వగుణాన్ని కూడా దాటమని ఎందుకన్నారు? సత్వగుణం కాడ కూడా మనం బందీలం అవుతూ ఉన్నాం. సత్వగుణంతో కూడుకున్నటువంటి మన వ్యవహారం లోపల కూడా మనకు సుఖంగా ఉండనీయకుంటున్నటువంటి స్థితిలో కలుగుతున్నాం. ఎలా? మళ్ళీ దుఃఖం వైపే మలుపుతూ ఉన్నాం. చిన్నగా ఒకటి చెప్పుకుందాం. ఇక్కడ ఏమిటంటే పరమాత్మ మన ప్రొద్దున చెప్పుకున్నటువంటిది క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈ క్షేత్రములో నివసించి ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు? కంటిదార చూస్తూ ఉన్నాడు, చెవిదార వింటూ ఉన్నాడు, ముక్కుదార వాసన చూస్తూ ఉన్నాడు, నాలుక దార రుచి చూస్తూ ఉన్నాడు, చర్మం ద్వారా స్పర్శను గ్రహిస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకుంటూ ఈ క్షేత్రంలో ఉండి మళ్ళీ మనము దుఃఖం వైపుకే మళ్ళుతూ ఉన్నాము. ఇన్ని విన్నప్పటికీ మళ్ళీ పయనించేటప్పుడు దుఃఖకరమైనటువంటి విషయం గుర్తుకొచ్చిందంటే మళ్ళీ దుఃఖంలోనే పడుతూ ఉంటాం. ఒక ఊర్లో ఒక రాజుగారి దగ్గర ఏం చేస్తుందంటే ఒక సాకలామె వచ్చింది. వచ్చి రాణిగారికి ఆమెకు స్నేహం ఉంది. ఆ చాకలామె ఏడిస్తే రాణిగారు ఏడుస్తున్నారు, రాణిగారు ఏడిస్తే రాజుగారు ఏడుస్తున్నారు, రాజుగారు ఏడిస్తే ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏమిటి? అంత ఊరంతా కూడా ఓ అంటే ఏడుస్తూనే ఉన్నారు. ఏడుపులో లయమైపోయారు. ఎవరు కూడా దీని కారణం ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నారని అడగడం లేదు. ఒక మహాత్ముడు అలా వెళ్తూ ఉండగా, ఏమయ్యా ఊరంతా ఎందుకు ఏడుస్తున్నారు, మీకు ఏం కష్టం వచ్చింది అని అంటుంటే, అయ్యా మాకేం తెలియదు, మా రాజుగారు ఏడుస్తున్నారు, మేము ఏడుస్తున్నామన్నారు. రాజుగారు నచ్చి, రాజా ఎందుకు ఏడుస్తున్నారయ్యా మీరంటే, మా రాణిగారు ఏడుస్తున్నారు, మా రానంటే నాకు చాలా ప్రాణము, రాణి ఏడుపును నేను చూడలేను అంటున్నాడు. అప్పుడు అమ్మా నీవెందుకు ఏడుస్తున్నావనంటే, మా సాకల ఆమె ఏడుస్తుంది, ఆమె ఎప్పుడు నా దగ్గరనే కష్టసుఖాలు చెప్పుకునే ఆమె, అందుకే నేను ఏడుస్తున్నానంది రాణి కూడా. అప్పుడు సాకలేమను దగ్గరికి తీసుకొని, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీవు అని అంటే, ఆమె స్వామి నేను చాలా
దుఃఖంలో ఉన్నాను. అది సామాన్యమైన దుఃఖం కాదు. మనుషుల గురించి దుఃఖించడం లేదు. నా గాడిద పిల్ల చనిపోయిందని నేను ఏడుస్తున్నా అంది సాకలామే. గాడిద పిల్ల చనిపోవడం ఏంది, సాకలామె ఏడవడం ఏంది, సాకలామె ఏడిస్తే రానేడవడం ఏంది, రానేడిస్తే రాజు ఏడవడం ఏంది, రాజు ఏడిస్తే ప్రజలంతా ఏడవడం ఏంటి? అదేవిధంగా మనము ఈ సత్వరజస్తమ గుణముల చేతనే దుఃఖాలను పయనిస్తున్నాం. ఆ దుఃఖాల నుండి దూరం కావడానికే మనము ఆహార నియమాన్ని పాటించాలి. ఆత్మస్థితిలో ఉండడానికే కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, నిర్మలమైనటువంటి ఫలాన్ని పొందడానికి సాత్విక గుణాన్ని అవలంబించాలి. మనం అందరికి కూడా ఈ 3 గుణాలు అప్పుడప్పుడు చేరుతూ ఉంటాయి. సత్వం ఉన్నప్పుడేమో సాత్వికంగా ప్రసన్నంగా, ఏంటమ్మా చాలా ఆనందంతో ఉన్నామంటూ అడుగుతూ ఉంటారు మనలా. ఇక రాజసికం ఉన్నప్పుడేమో ఆవేశపూరితమైనటువంటి ముఖంగా ఉంటాము. ఇక తామసికం ఉన్నప్పుడేమో అలసత్వంగా ఉంటాం. ఇంతే ఈ 3 గుణాలతో మనకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయి. స్వామి మీరే సిగ్నల్ ఇవ్వండి, నేను టైం చూసుకుంటలేను. ఆ విధంగా ఈ గుణాల చేత ఈ 3 గుణాలనే ముప్పు తిప్పలు పెట్టి మనను ఎక్కడికో తీసుకుపోతూ ఏడుపు లేని దాన్ని ఏడిపిస్తూ ఉంది, నవ్విస్తూ ఉంది, కవ్విస్తూ ఉంది, ఆనందింపజేస్తూ ఉంది. ఆత్మస్థితికి కూడా 3 గుణాల నుంచే తీసుకుపోతూ ఉంది. సత్వగుణం తర్వాత ఆత్మస్థితి దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నాడు మహాత్ముడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా మనకు గీతలో చెప్పినటువంటి అన్నిట్లో మళ్ళీ 17వ అధ్యాయములు కూడా ప్రతీది 3 రకాలు, కర్మ 3 రకాలు, శ్రద్ధ 3 రకాలు, దానం 3 రకాలు, ప్రతీది 3 సాత్వికము, రాజసికము, తామసికం అని 17వ అధ్యాయం అంతా నడుస్తూ ఉంది. ఆ విధంగా చెప్తున్నటువంటి ఈ గుణాల నుంచి దూరం అయ్యి మనం ఎక్కడికి వెళ్ళాలి, మనము వచ్చింది ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటిది, చేయవలసినది ఏమిటి, ఎందుకొరకు జన్మించావో, ఏమి కర్మ చేస్తున్నావో తెలియలేవు నారుడా దివ్య బోధ నీవు. ఇది మనం ఎందుకు జన్మించాము, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలియకుండానే మన కాలమంతా గడిచిపోతూ ఉంది. అంతా తెలుసుకున్నట్టే అనిపిస్తూ ఉంది, కానీ తెలియంది ఎంతో ఉంది, తెలిసింది కొంత, తెలియంది అంత. మనం ఇప్పుడు తెలిసింది కొంత, తెలియంది అంత. భగవద్గీత 701 శ్లోకములో మనకంటింది ఎంత, అంటనున్నది ఎంత, ఎంతకు దగ్గరయ్యామో ఇంకా ఎంత దగ్గర కానున్నామో దాన్ని కూడా మనము పరిశోధించుకోవాలి. భగవద్గీత అనున్నది నిజంగా మనకు ఒక జ్ఞానమనే సరస్సు, జ్ఞానమనే గంగ. ఈ గంగలో పయనిస్తూ ఉంటే ఇక మనకేమీ దొరకందంటూ లేదు అంటూ పరమాత్మ ఈ గుణత్రయ విభాగ యోగంలో 3 గుణాలను గురించి వివరించి చెప్పాడు. అది మనం కూడా చెప్పుకుంటున్నాం. మరి ఓం తత్సత్. హరిప్రియానంద మాతాజీ వారు చక్కగా గుణత్ర విభాగ యోగంలో విషయాలని మనకి చక్కగా వివరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ, ఇప్పుడు మీ అందరికీ చక్కగా అనేకమైనటువంటి ప్రాసలతో బ్రహ్మాండంగా మీకు ఇప్పుడు ఉపన్యాసాన్ని అందజేస్తారు. మరి వీరు ఇంతకుముందు అఖిలాంధ్ర సాధు పరిషత్తుకి అధ్యక్షులుగానే ఉన్నారు. అటువంటి పరమ పూజ్యులు పూజ్యశ్రీ ప్రసన్నానందగిరి స్వాముల వారు అఖిలాంధ్ర సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు, ఆనందాశ్రమాధిపతులు గండిపాలెం. ఇప్పుడు వీరు ఒక 25 నిమిషాలు వారి యొక్క దివ్యవాణిని మీకు అందజేస్తారు. పవిత్రమైన సంకల్పంతో ప్రారంభింపబడిన అఖిలాంధ్ర సాధు పరిషత్తు స్వర్ణోత్సవ కార్యక్రమ యాత్ర స్పెషల్ ట్రైన్ ఎన్నో స్టేషన్కి చేరుకున్నామో, చివరి స్టేషన్ ఈ టెన్షన్ యుగంలో ఈ భాగ్యనగర్ ఫంక్షన్లో జంక్షన్లో మన ఫంక్షన్ జరగడం పరమానందము. మరి చివరి వరకు ఉంటారా, వింటారా? ఇంట్రెస్ట్ ఉంది, రెస్ట్ లేదు. ప్రపంచంలో అరెస్ట్ అయిపోయినారు. దశవాచిక ప్రణవాన్ని శాస్త్రం చెప్పినట్టుగా
మన ప్రవచనాన్ని ప్రణవం అనగా ఓంకారంతో ప్రారంభించుకుందాము. ఓంకారం చెప్పేటప్పుడు వంకర కూర్చోకూడదు, తర్వాత కూడా కూర్చోకూడదు. నడువులు నొప్పి ఉండేవాళ్ళు ఎట్టని కూర్చోవచ్చు. నాతో కలిపి చక్కగా 3 పర్యాయాలు ఓంకారం చెప్పండి. ఓ తత్సత్ ఓం. ఇప్పటికే మీరు కొంత అలసిపోయినట్టు మాకు తెలిసిపోయింది, అయినా కలిసిపోతారు. 3 నిమిషాలు భగవన్నామం చెప్తాను. సంధ్యా సమయము 3 మాటలు చెప్తాను. మరి మీరు ఏ మూడులో ఉన్నారో. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మరి ఆయన అయోధ్యలో ఉన్నాడో, అడవిలో అరణ్యంలో ఉన్నాడో మరి కొంచెం వినిపిస్తే మనకు కనిపిస్తాడు. అందువల్ల భగవన్నామాన్ని కృత త్రేత ద్వాపర యుగాల్లో యజ్ఞాలు, హోమాలు, తపస్సులు వాటికి ప్రాధాన్యత. ఇది కలియుగం, కల్తీ యుగం, కలహాల యుగం. కనీసం మీకు ఇష్టం వచ్చిన నామాన్నైనా నియమంగా చెప్పుకొని ధరించండి అంటూ శాస్త్రం మనకు సౌలభ్యం చెప్పిందన్నమాట. అందువల్ల రామకృష్ణ మనసుల వారు ఒక చోట అంటారు, భగవన్నామాన్ని ఎందుకు చెప్పాలంటే ఒక చెట్టు కిందకి వెళ్ళి మన శబ్దం చేతులు తడితే చెట్టుపోయిన పక్షులు పైకి లేస్తాయట, లేచి శబ్దం లేని చెట్టు మీద చేరతాయట. అలాగే ఈ శరీరం అనే చెట్టులో పాపాలని పక్షులన్నీ చేరుకొని ఉన్నాయి. ఏదైతే పవిత్రమైన భగవన్నామాన్ని గట్టిగా చేస్తారో చేసిన వారి శరీరం అనే చెట్టులో నుండి పాపాలని పక్షులు పైకి లేస్తాయట, లేచి చూస్తాయట ఎక్కడ చేరాలా అని. ఇక్కడ సభలో కూర్చుని చేయకుండా ఉంటారో వాళ్ళు చేరుతుంటాయట. అందరూ చేసి పవిత్రుల కంటని పరమహంసల వారి ప్రబోధము. అలాగే మనకు దేవుడు చూడండి కళ్ళు 2 ఇచ్చినాడు. 2 కళ్ళకు చూచే పని ఒకటే, చెవులు వింటాయా తింటాయా? 2 చెవులకు వినే పని ఒకటే. అయితే నోరు మాత్రం ఒకటి, దాన్ని 2 పనులు, తినేది తిట్టేది, అనడం తినడం. అందువల్ల నాలుకను జయించిన వారు నరలోకం జయించవచ్చు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచిత అన్నట్టుగా. అట్లాగే ఆంజనేయ స్వామి చూడండి, రోమరోమము రామరామ. ఇంకా 3 పర్యాలు చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 రామ రామ అని మనమంటే పాపాలు రాము రామ అని వెళ్ళిపోతాయి. అందులో ఇంకొక అంతరార్థం కూడా ఇమిడి ఉంది. హరిహరులకు అభేదం అని చెప్పే తత్వం కూడా రామనామంలో ఇమిడి ఉంది. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. అందులో రా, ఇందులో మా తీసుకొని పరమశివుడు పార్వతీదేవికి ఈ పవిత్రమైన అత్యంత సులభమైన ఈ రామనామాన్ని ఉపదేశం చేశారన్నమాట. ఆంజనేయ స్వామి చూడండి, రామాయణానికి అంతా కారణం ఆయనే. అయినా దాసోహం కోసలేందస్య, అంతా రామానుగ్రహం. అక్షరాలు రాచివాడే వంగితే శివం, తలకట్టుంటే శవం, నాకేమీ తెలియదు. అటువంటి ఆంజనేయ స్వామి ఎత్త ఎత్త రఘునాథ కీర్తనం తత్తతత్త కృతమస్తకాంజలిం భాషవారి పరిపూర్ణ లోచనం మారుతున్నంత రాక్షాంతగా ఉన్నట్టుగా ఒక నది ఒడ్డును కూర్చొని రామ 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 అంటే ఒక రాయి నీటిలో వేసినట్టు ఆంజనేయ స్వామి. ఆయన భక్తి ప్రభావానికి, ఆ నామ ప్రభావానికి ఆ రాయి నీటి పైన తేలుతుందట. అలా రామచంద్రుడే వెనకొచ్చినాడు. అరే నా భక్తుడైన ఆంజనేయుడు నా నామం చెప్పి రాయి వేస్తే మునగలేదు, నేను వేస్తే ఏమవుతుంది చూస్తామని రామచంద్రుడు ఒక రాయి వేసినట. అది కూడా మునిగిపోయింది. ఆ శబ్దం విని ఆంజనేయ స్వామి తిరిగి చూశాడు. అప్పుడు రామచంద్రుడు అంటున్నాట, ఆంజనేయ నువ్వు భక్తుడు అయి ఉండి రాయేస్తే మునగలేదు, నేను భగవంతుడిని అయి ఉండి రాయేస్తే మునిగిపోయింది. ఈ సంగతి ఊరికి చెప్పొద్దు, నా డిగ్నిటీకి లోటు కదా, మన ఇద్దరి మధ్యలోనే ఉంచమన్నమాట. నేను అందరికీ చెప్తానన్నట ఆంజనేయ స్వామి. ఇది మనకు అవసరం. ఏమని చెప్తాడంటే, రాముడు ఎవరినైతే చేయి వదులుతాడో వాళ్ళంతా మునిగిపోతారు. ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందలేదో అటువంటి వాడు ఈ భవసాగరంలో మునిగిపోతారు. ఆయన పట్టుకున్న వాడు మాత్రం భద్రంగా ఉంటారంటూ ఆంజనేయ స్వామి చెప్పినట్టుగా నామాన్ని గురించి చెప్పడం జరిగింది. ముఖం కరోతి వాచాలం వంగుము లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అన్నట్టుగా సర్వజ్ఞుడు. ఇప్పుడు ఉపన్యాసం ప్రారంభించుకున్నంత టైంలో సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి స్వరూపుడు పరమేశ్వరుని
మనసారా సంస్మరిస్తూ, అలాగే మా గురుదేవులు బ్రహ్మలీన పూజ్యశ్రీ రామకృష్ణానంద స్వామి వారిని స్మరిస్తూ, మరి మన పరిషత్ అధ్యక్షుడు పరమ పూజ్య శ్రీ ఆచార్య శంకరానంద స్వామి వారికి ప్రణామాలు సమర్పించుకుంటూ, మరి సభాధ్యక్షులకు, వేదిక మహాత్ములుగా మాతాజీలకు నమస్కరిస్తూ, మరి ఈ సత్సంగంలో పాల్గొని స్వర్ణోత్సవ సత్సంగంలో మరి శంకరాచార్యులు వారు చెప్పినారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చరితత్వం, నిశ్చరితత్వే జీవన్ముక్తి అని. అందువల్ల కబీర్ దాస్ ఒక చోట అంటారు, మానవుడు పరివర్తన సత్సంగంతో సమానమైంది, పరివర్తన చెందేదానికి ఒక మార్గం లేదు. అయితే అనుభవ గురువు ఉండాలా, అధికార శిష్యుడు ఉండాలన్నమాట. ఇది మామూలు సత్సంగం. అసలు సత్సంగం ఏంటంటే సత్తు, చిత్తు, ఆనందం. బొగ్గు ఉందనుకోండి, బొగ్గు నలుపుకోవాలంటే పాలతో కడిగినా పోదు, నీళ్ళతో కడిగిన పోదు, నిప్పులే వేసిపోతుంది. అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞానమే కలగాలి. అందువల్ల ఈ స్వర్ణోత్సవాల సత్సంగంలో పాల్గొని ఆధ్యాత్మిక తత్వ విషయాలను ఆసక్తితో, అనన్య భక్తితో ఆలకించాలని అరుదించిన ఆనంద స్వరూపమైన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి శంకరాచార్యుల వారు సాక్షాత్ శంకరుడే. శంకరాచార్యులు లేకుంటే మన సంస్కృతే లేదన్నమాట. అటువంటి మహానుభావుడు. శం అంటే ఆనందాన్ని కలిగజేసేవాడు. మా స్వామి పేరు కూడా అదే, మా పరమ గురువు గారి పేరు కూడా అదే, శంకరాచార్య స్వామి వారే. అట్లాగే అటువంటి శంకరాచార్యుల వారు చక్కని శ్లోకం, చాలా ప్రసిద్ధమైంది. వివేక చూడమని తెలియని వాడు అవివేక చూడమని ఒక మాట ఉంది తెలుగులో సామెత. అట్లాగే చక్కని ప్రబోధాన్ని చేసిన ఒక శ్లోకంలో, మనం శ్లోకాలు వింటున్నాం, శోకాలు పోవడం లేదు, బోధలు వింటున్నాం, బాధలు తొలగడం లేదు, గ్రంథాలు పఠిస్తున్నాం, అజ్ఞాన గ్రంథులు విడిపడడం లేదు. ఇక్కడ వాళ్ళ ప్రయాణం బాగుండొచ్చు. మా ప్రాంతం వాళ్ళ విషయం చెప్తున్నా. మా గురువుగారు చెప్తుండేవారు భాగవతోపన్యాసాల్లో. పూర్వం కొంతమంది మధురా నుండి బృందావనం ప్రయాణం అయినారట. తెల్లని చల్లని పౌర్ణం వెన్నెల. 10 మంది బాగా తాగి నిషాలో ఉన్నారు. యమునా నదిలో పడవలో కూర్చున్నారు. తెల్లవాళ్ళు తెడ్లాడించినారు, తెల్లాడించినారు. తెల్లవారు నిషా దిగిన తర్వాత చూసుకుంటే వాళ్ళు పడవ ఎక్కడ ప్రయాణం ప్రారంభించినారో అక్కడే ఉందట. ఎక్కడ తప్పింది, ఏమి తప్పిందని పరిశీలన చేసి చూస్తే వాళ్ళ నిషాలో ఉండి ఒక ముఖ్యమైన పని మర్చిపోయినారు. పడవ లంగరు ఉంటుంది, తాడు అది ఇప్పలే. అట్లాగే ఈ శరీరం పడవను మమకారం అనే తాడు, అహంకారం స్తంభాన్ని కట్టి విషయ సుఖాలు భోగ విలాసాల దిశలో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఎవరి ప్రయాణం ఎంతవరకు పోయిందో ఎవరికి వారు ఆత్మశోధన చేసుకోవాలి. చిత్తశోధకం ముక్తి సాధకం అన్నారు రమణవంశులు వారు. మ్యాన్ బాగ్ కాకుండా మ్యాప్ బాగా చేయలేమని మా గురువు గారు అంటుండేవారు. అట్లాగే శంకరాచార్యుల వారి ప్రసిద్ధమైన శ్లోకము మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. చక్కని శ్లోకము. ఆ వివేక చూడమని తప్ప ఇంకెక్కడ చిక్కని శ్లోకం అది. అందువల్ల మానవ జన్మ రావడమే దుర్లభం. మానవ అనే దాంట్లో ఒక విశేషమైన అంతరార్థం ఇమిడుందన్నమాట. మానవ సంస్కృతంలో నాన్న మాన వ్యతిరేకార్థం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నీవు నా స్వరూపుడు, నాకంటే వేరు కాదని ఒక అర్థం. ఇంకొక అర్థం అచ్చం తెలుగు చెప్ప మానవా 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 అని 4 సార్లు అనుకోండి. ఎన్ని జన్మలో ఎత్తుతూ పుడుతూ వస్తుంది, ఇంకా మానుకోవాలని ఇష్టం లేదా అని ఇంకొక అర్థం అన్నమాట. అందువల్ల మరి భాగవతం చెప్తుంది, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ సత్యంబులోనుగా దళపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని భాగవతం చెప్తుంది. ఇది ఎన్నో సభ మనకో. ఈ సభ ఈ పూటతో ఎన్ని సభలు అయినాయి? 6వ సభ. 6 సభలకు 6 గుణాలు వదలగలిగితే అర్షడ్వర్గాలు మనం ముక్తులమైనట్టే. ప్రహ్లాదుడు తండ్రికి ప్రబోధిస్తున్నాడు. పుట్టింది రాక్షసుల్లో, పట్టుకున్నది నారాయణమూర్తిని. లోకములన్నీ గడియలోర జయించితివి, ఇంద్రియానీకము చిత్తమన్ విలువనేరవు, నేను నిబద్ధు చేయు భీకర శత్రులారుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడు దానవేశ్వర. మా గురువుగారు దీనికి ఒక సమన్వయం చేశారు వారి గీతోపన్యాసాల్లో. భాగవతము భగవంతుడి గాథ, భగవద్గీత ఆయన బోధ. గాథ విస్తారంగా ఉంటుంది, బోధ సంక్షేపంగా ఉంటుంది. ఇక్కడ భగవద్గీతలో 16వ అధ్యాయం 21వ శ్లోకంలో సంక్షేపంగా 3 చెప్తాడనమాట. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన, కామక్రోధస్థ లోభ తస్మాదే తత్వం త్యజేత్ అంటాడు సంక్షేపంగా, ఎసెన్స్గా అనమాట. అట్లాగే ఇక్కడ మానవ జన్మ రావడమే దుర్లభం. చేతులు మూతులు రెండిచ్చినాడు మనకు. పశువులకు మూతులు. వివేకానంద స్వామి వారు అంటారు,
వారు ఒక సందేశాన్ని ఇచ్చినారు. ఈ సనాతన ఋష్యాంప్రానికి వారసులని గర్విస్తున్నాము, మీ పాశ్చాత్య ధర్మం ఎండు, మాది స్టార్ట్ అన్నాడు. ఏమిటి మన ధర్మం? గీత, గంగా, గోవు, గాయత్రి, గోవింద. గీతను పఠించండి, గోవును పూజించండి, గాయత్రి జపించండి, గంగలో స్నానం చేస్తున్న భావించండి, గోవిందుని స్మరించండి, తరించండి. ఇంకో మాట మర్చిపోకూడదు. పాశ్చాత్య పరాయణికులు ప్రబలుతున్న ఈ తరుణంలో మన సంస్కృతిని సుసంపన్నం చేసుకోవడానికి ఇలాంటి సభలు ఎంతో అవసరం అన్నమాట. రామాయణం చదివి రామచంద్రుడి ఫోటోకు దండ పెట్టి మన అమ్మనానికి అన్నం పెట్టుకుంటే ఏం లాభం? బతికిన అన్నాడు ముసిలో నేర్పించి చచ్చిపోయిన తర్వాత 100 రూపాయలు ఫోటో పెట్టి అందరూ చూడాలి, దండాలు పెట్టేది. ప్రదర్శనాలు ఎక్కువ, నిదర్శనం తక్కువ. శ్రీరామచంద్రులాగా ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. అందువల్ల మానవ జన్మ రావడమే దుర్లభం. ఒకవేళ మానవ జన్మ వచ్చినా అనన్యమైన భక్తి కలగడం దుర్లభం. భక్తి కలిగిన వైరాగ్యం కలగడం దుర్లభం. వైరాగ్యమేవా భయం. నేను కర్ణాటకలో మా గురువు గారి ఆశ్రమం ఉంది, అజ్జంపూర్ అని. అక్కడ 8 సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉన్నా. మా గురువుగారు ఒక మాట అనేవారు, మన బంగారు మంచిదైతే ఏ మార్కెట్లోనైనా చెల్లుతున్నాయి. అక్కడ ఒక టీచర్ వచ్చేవాడు మా దగ్గరికి. రోజు సాయంకాలం స్కూల్ అవ్వగానే పక్కన కూర్చునేవాడు. స్వామి, సంతానం పెరిగిపోయింది, సంపాదన తగ్గిపోయింది, 11 మంది బిడ్డలు స్వామి, ఏకాదశి రుజులు లేకపోతున్నా, మీరు ఉపన్యాసాలు చెప్తుంటారు కదా, ఈ బంధాల నుండి బయటపడే మార్గం ఏదైనా ఉపాయం చెప్పండి అని అడుగుతుండేవాడు రోజు నన్ను. అప్పుడు నేను అన్నాను, మా కట్టడాలు ఉన్నాయి, కాపాడేవాడు లేరు, మందిరాలు ఉన్నాయి, సక్రమంగా చూసుకునేవాళ్ళు లేరు, వైరాగ్యం లేదు, తపస్సు లేదు. అందువల్ల పోనీ 11 మంది బిడ్డలు అంటున్నావే, నవగ్రహాలు నువ్వు ఉంచుకో, 9 మందిని ఇద్దరిని మా ఆశ్రమానికి ఇవ్వు. ఏ శ్రమ లేకుండా ఉంటారు, వంట నేర్చుకుంటారు, ఏతంటా ఉండదు, గీత నేర్చుకుంటారు, వాళ్ళ గీత బాగుపోతుంది. నేనంటే ఆయన అంటాడు, ఇంకోటి పుట్టిన తర్వాత ఇస్తారు స్వామి అంటాడు. 11 మంది పుట్టి పెట్టలేకపోయినా పుట్టాలనేది ఉందే. ఈ తోడు సంచికి నూనె పట్టుకున్నట్టుగా వాసనలు ప్రబలంగా ఉంటాయి. శ్రీరామచంద్రుడు వశిష్ఠుడు చెప్తాడు, వాసనాక్షయమో మనోరసము. 2వ అధ్యాయంలో భగవద్గీతలో చిదపజ్ఞాన లక్షణాల్లో చక్కని శ్లోకం ఉంది చూడండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవజ్యం రసోప్యస్య పరందృష్ట్వా నివర్తతే. ఆహార విహార వ్యవహారాదుల ద్వారా, జపధ్యానాదుల ద్వారా కొంతవరకు ఇంద్రియాలు కంట్రోల్ చేసుకున్నప్పటికీ వాసనలు మాత్రం సూక్ష్మరూపంగా ఉంటాయి. అవి వాసుదేవుడి యొక్క అనుగ్రహం, నీ నిగ్రహం ఉంటే తప్ప ఈ కామక్రోధాది గ్రహాలు ఆగ్రహాలు అంత సులభంగా పోవని అక్కడ హెచ్చరిస్తున్నారన్నమాట. అందువల్ల వైరాగ్యమేవా భయం. అందువల్ల వైరాగ్యం కలగడం దుర్లభం. వైరాగ్యం కలిగినా అది నిలవడం కష్టం. అది నిలిచినా దాని సన్మార్గం నడిపించే సద్గురువులు. ముముక్షత్వము, మోక్షకాంక్ష. రామకృష్ణ మనసులో ఎవరో భక్తుడు అడిగినాట, ట్రైను 10 నిమిషాల్లో వస్తుంది, 10 నిమిషాల లోపల నాకు మోక్షం వచ్చేది చెప్పమన్నాట. ఎందుకయ్యా 2 నిమిషాలు చెప్తానన్నాడు ఆయన. మోహక్షయమే మోక్షం అన్నాడు. ఆ మోహక్షయం కావాలంటే ఎన్నో జన్మలు కావాలన్నమాట. అందువల్ల ఇక్కడ మానవ జన్మ రావడం దుర్లభం. ఒకవేళ మానవ జన్మ వచ్చినా ఈ జన్మలో అర్జునుడు ఏడిస్తే యోగమైంది, మనం ఏడిస్తే రోగమో భోగం అవుతుంది. కారణం ఏమిటి? ఆయన భగవంతుని ముందు పెట్టుకొని నేర్చినాడు. మనము ప్రపంచాన్ని ముందు పెట్టుకొని నడుస్తుంటాం. వాళ్ళకు ఉందని ఏడుపు, నాకు లేదని ఏడుపు. నీకు లేదని ఇచ్చినా మనం ఇతరులకు ఉందని ఎందుకు? రామకృష్ణ మనసులో చోట అంటాడు, మట్టిపాలయ్య జనవస్తువుల కొరకు, కామకాంచనాల కొరకు కడవల కొద్ది కన్నీళ్లు కారుస్తారు, కానీ నేను ఎవరు, ఎందుకున్నాను తన స్వరూపాన్ని గుర్తించి ఆనందించాలని ఆవేదన చెందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటాడు. అందువల్ల కృష్ణ పరమాత్మకు మదన మోహనానికి పేరుంది. సంస్కృతంలో నాన్న మాన్న వ్యతిరేకార్థం. మదన మోహన మనం చేసే సాధన శోధన బోధన అంతా ఏమిటంటే పెంచుకున్నది తెంచుకోవడమే. ఆత్మజ్ఞానం అనేది అది ప్రాప్తరూప్తాప్తి కానీ అప్రాప్తరూప్తాది కాదు. మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తుంది శాస్త్రం. సీతారామయ్య సంవాదం చెప్తుంది, తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమంచు తెలివినై సర్వమునుగాంచు దుక్కు నేను మిగుల నాకంటే నన్యమేమీ లేదు సత్యమిది సర్వ వేదాంత సార సంగ్రహం అంటాడు. అలాంటి కృష్ణ పరమాత్మ మధురానగరం ప్రయాణం వెళ్తుంటాడు. యశోదమ్మ పిలిచింది, నాన్న కృష్ణ నువ్వు మధుర వెళ్తున్నావు, తిరిగి వస్తావో రావో, రాజు అవుతావో మహారాజు అవుతావో ఏమవుతావో ఏమో, నిన్న చిన్నతనంలో ఏమేమో అన్నా కొట్టినా తిట్టినా రోటికి కట్టేసినా ఇవన్నీ ఎవరికి చెప్పొద్దు నాయన, ఏది చెప్పినా పర్వాలేదు కానీ ఆ రోటికి కట్టేనే అది మాత్రం ఎవరికి చెప్పొద్దు అన్నట్టు యశోదమ్మ. నేను అదే అందరికి చెప్తాను అన్నాడు ఈ కొంటి కృష్ణయ్య. అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అంటాడు, నేను నీవాడినందువల్ల కట్టివేసినావు కానీ అందరూ నన్ను కట్టివేయగలరా అన్నట. అన్ని లోకాలు నోటిలో చూపించిన
కృష్ణస్తు భగవాన్ స్వయం సాక్షాత్ భగవంతుడి నోట్లో నుండి వచ్చిన ఈ అమృతమయమైన వాక్యాలని ఆమెకు ఆంధ్ర భాషలో వచ్చినట్టు కన్నీరు ఎవరికి యశోదమ్మకు. అప్పుడు వెళ్ళి అమ్మ ఒళ్ళో కూర్చున్నాట. అంటే అర్థం ఏమిటి? దేవకీదేవి కన్నప్పటికీ పెంచి పోషించి భగవంతుడి చేత పొగిడించుకునే భాగ్యం నాకు కలిగింది. కానీ ఆమె ఎప్పుడైతే ఆమె ఆ కన్నీరు పెట్టుకుందో ఆమె ఒళ్ళో కూర్చొని ధరింపజేసిన ఆట. అందువల్ల శారదాదేవి హోలీ మదర్. ఆమె ఒక చోట అంటారు, మీరు దానాలు ధ్యానాలు యాగాలు యోగాలు చేయగలిగితే చేయండి, వాటి వల్ల పుణ్యం వస్తుంది. అయినా చేయలేకుంటే ఏకాంతంగా కూర్చొని ఆత్మశోధన తీసుకొని గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇన్నాళ్ళ నుండి మనం వింటున్నాం, ఎంతవరకు అంతర్ముఖమై శాంతిని పొందుతున్నామని భగవద్ అనుభూతి కోసం కన్నీరు పెట్టుకోండి. కన్నీటిలో కల్మషాలు కొట్టుకొని పోయి అదే ధ్యానంగా మారిపోతుందంటూ వారు సూచన చెప్పినారన్నమాట. మీరాబాయి అంటారు, మా కృష్ణుడి రంగం అందరికి పట్టదు, పట్టితే మాత్రం వదలదని చెప్పింది. అటువంటిది. అందువల్ల ఇక్కడ వైరాగ్యంగా నిలవడం కష్టం. ఇక్కడ ఇంకా భగవద్గీతలో మరి గుణత్రయ విభాగ యోగం. భగవద్గీత ఇంకొక విషయం ఏంటంటే, భగవద్గీతను బోధించిన వాడు అవతారమూర్తి, విన్నవాడు అధికారమూర్తి. పాత్ర పవిత్రత లేకుండా ఉంటే వేసిన వస్తువు కూడా చెడిపోతుంది. బాగా కాగబెట్టిన పాలలో మజ్జిగేస్తే పెరుగు అవుతుంది, కానీ నీళ్ళలో మజ్జిగేస్తే నీళ్ళు అవుతుంది. సంస్కారం లేని వాడికి ఈ తత్వం పట్టదు. శివుడు కాని వాడు గంగను తలపై ధరించలేడు. జ్ఞానగంగను ధరించాలంటే మనం శివస్వరూపలం కాగలగాలి. అందుకని వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాస్తూ అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ తర్వాత ఈ తత్వ విచారణ చేయమన్నారు. ఆ తర్వాత అంటే ఏ తర్వాత? టీవీ సీరియల్ చూసిన తర్వాతనా? సత్సంగాలకు రండి, కలుసుకోండి, తెలుసుకోండి, ఆచరించండి, ఆనందించండి, ఆనందాన్ని అందరికి పంచండి అంటే చాలామంది అంటుంటారు, తీరిక లేదు స్వామి, టైం లేదు, తీరిక లేదు, టైం లేదు. ఈ రెండు పదాలు మన హిందువులు బాగా ఉపయోగిస్తుంటారన్నమాట. అందరూ సినిమా టీవీ సీరియల్ చూడమంటే ముసలివాడు ముందు కూర్చొని చూస్తారు. ఇంకా కొంతమంది అంటారు, మీకేం పని ఉంది స్వాములకి? ఏం భార్య బిడ్డలా ఇల్లా వాకిలా ఏముంది? ఎవరంతా ఉప్మా పెడుతుంటారు, మీరు ఉపన్యాసం చెప్పుకుని తిరుగుతుంటారు, మాకు ఎంత సంసారం స్వామి, దాంట్లో ఉండే టేస్ట్ మీకు ఏం తెలుసు? మమ్మల్ని సంసారం పట్టుకునింది అంటుంటారు. సంసారం పట్టుకోలే, దానికి ఏమైనా కాళ్ళు చేతులు ఉన్నాయా? మా గురువు గారికి ఉదాహరణ చెప్తుండేవాడు. స్నేహితులు నది ఒడ్డున వాకింగ్ వెళ్తున్నారట. మంచి చలికాలం, ఇట్లాగే హైదరాబాద్లో చలి ఉందనేసారు పేపర్లో. సరే, ఆ నదిలో నల్లగా ఏమిటి కొట్టుకొని పోతుంది. ఆత్మగానికి బుద్ధి మట్టమని కడప జిల్లాలో అంటుంటారు. ఒకడన్నాట, ఎవరు ధనవంతుడు స్వామి స్నేహిత, నల్ల రగ్గుల మూట కమ్మళ్ళ మూట ఏదో పోగొట్టుకున్నాడు, నీళ్ళపైన తేలుతుంది, మనకు మంచి ఛాన్స్ దొరికింది, ఆత్రంగా వెళ్ళి నీళ్ళ దూకి ఈత కొట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే అది రగ్గుల మూట కమ్మళ్ళ మూట కాదు, పోడు కాదు, ఎలుగుబంటి, అది నేను పట్టుకోవడం. ఈ గట్టు నుండి కేకేస్తున్నాడు, అరే పట్టకరారా నాకు ఓడిస్తూ రగ్గో కమ్మడని వీడంటే వాడంటాడు, నేను విడిచిపెట్టినా అది నన్ను విడిచిపెట్టలేదురా, ఎట్లా వచ్చానురా. ఈ మకరి పోరాటం ఆరాటం నిరంతరం, సంసార సాగరం ఘోరం, తత్వమిచ్చితయోనర గీతానామం సమాసాధ్య పారంయాతి సుఖేన సహా అంటాడు. అట్లాగే అటువంటి భగవద్గీతలో అది నా రథాన్ని తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో పెట్టమన్నాడు అర్జునుడు. భగవంతుడు సర్వజ్ఞుడు గమనించాడు. వాళ్ళ తాతల మామలు గురువులు బంధువులు అందరం చూసి గాంధీవి కిందేసి ఏడుస్తూ కూర్చున్నారు. సర్వ వేదాంత సార సంగ్రహభూతం శంకరాచార్య వారు భగవద్గీతకు భాష్యం ప్రారంభించారు. ఇక్కడ మనకు అవసరమైన పాయింట్ ఏమిటంటే, భీష్మద్రోణాదులు చస్తున్నారని కాదని అర్జునుడు ఏడ్చింది, చనిపోయే వాళ్ళు నా వాళ్ళు అనే మమకారమే దుఃఖానికి కారణం. దీన్ని పోగొట్టేదానికి తత్వజ్ఞానం అనే పవర్ఫుల్ ఇంజెక్షన్ వేయాలనుకున్నాడు భగవంతుడు. 2వ అధ్యాయం అద్వితీయం అని రాశారు మా గురువు గారు. ఎట్లంటే దానికి ఉదాహరణ చెప్పారు. గంగానది అంతా పవిత్రమే, కానీ కాశీ ఋషికేశ్ ఇలాంటి క్షేత్రాల్లో దాని ప్రాధాన్యత అధికం. అలాగే భగవద్గీత అన్ని శ్లోకాలు పవిత్రమైనప్పటికీ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్తభగ్న లక్షణాలు 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి ఇక్కడి నుంచి శంకరుల వారు అద్వైతపరంగా భగవద్గీతకు భాష్యం రాశారు. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదం చ భాషే. అర్జున, నీ మాటలు చూడపోతే పండితుల్లాగా ఉంది, పని చూడపోతే పామరులాగా ఉంది, దేని గురించి ఏడుస్తావు? ఆత్మ ఏం చేసినా పోదు రాదు. అందువల్ల శరీరము ఏం చేసినా ఉండదు. నాసతో విజితే భావం నా భావితే సతః. అందువల్ల చైతన్యము కరెంటు లాంటిది, శరీరాలు బల్బు లాంటివి. పొడగుండే ట్యూబ్లెట్ అనుకోండి, పొట్టుకునే ట్యూబ్లెట్ అనుకోండి, ఎప్పుడు పగిలిపోతుందో ఏమో. ఏమైనా గ్యారంటీ అగ్రిమెంటా? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలను దర్శనం అంటాడు. అప్పుడు పరమాత్మ చెప్తున్నాడు, నేనుంటిని రథమును గదల్చుటకు
సమస్తము సంధింతు నేనే నీవుండు నిమిత్త మాత్రముగా సందేహము పోనాడి. రమణ మహర్షుల వారి దగ్గరికి ఒకడు వెళ్ళి నాకు సందేహం సమాధానం చెప్పమన్నాడట. ఆయన అన్నాడు దాంతోనే ఉంది పో సమాధానం అన్నాడు. డైరెక్ట్గా చెప్పాడు రమణ మహర్షి. దేహం తాననుకోవడమే సందేహం. సందేహము పోనాడి నాపైన భారమంతయును గెల్వంబోదు అధర్మంబు మందేనోయి విజయమ్ము ముద్దుల మరంది నమ్ము ముమ్మాటికి యుద్ధం జరగకముందే మందే చేయని చెప్పినాడు. ఎట్లా చెప్పినాడు కృష్ణ పరమాత్మ? ధర్మము నా మన వైపు ఉంది, దైవము నీ వైపు ఉన్నాడు. కర్తన్నేను సమస్త భూతములకు సర్వములో వర్తింతు అవతార ధర్మము నిర్వర్తింతు భూభారముందీర్తున్ నీవు నిమిత్త మాత్రమగుమంతే క్లైబ్యం ఇంకేటికి నీ కర్తవ్యము గుర్తిరింగి విజయాగై కొమ్ము గాంధీవమున్. ఉపనిషత్తు చెప్తుంది ఉత్తిష్ఠత జాగృత ప్రాప్యవనారీభూతత. వివేకానంద స్వామి వారికి ఈ శ్లోకం చాలా ఇష్టం. క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తోత్తిష్ట పరంతపాటు. అట్లా అన్నీ చెప్పుకుంటూ పోయి చివరకు మరి గుణత్రయ విభాగ యోగం భగవద్గీతలో 14వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 3 గుణాల గురించి చెప్పడం జరిగింది. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. అందుకని ముందు గుణత్రయ విభాగం చెప్పి యోగం చెప్పి తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పినాడు. అందువల్ల ఈ గుణాలను అతీతించిన వాడికే పురుషోత్తమ ప్రాప్తి అని భగవంతుడు సూచనగా చెప్పడం జరిగింది. రామాయణంలో మనం 3 పాత్రలు చూస్తాం. వీటిని 3 గుణాలుగా మనం పోల్చుకోవచ్చు. విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు. విభీషణుడు రావణాసురుడు తమ్ముడే అయినప్పటికీ రాముడి వైపు వచ్చినాడు, రాజ్యం పొందినాడు, శాంతి సుఖాలు పొందినాడు. పుట్టిన ఎక్కడ పుట్టినా పర్వాలే, పట్టుకోవడం పరమాత్మ పట్టుకో. ప్రహ్లాదుడు ఎక్కడ పుట్టింది? రాక్షసుడే, హిరణ్యకశిపుడి కొడుకు. ఆయన ప్రహ్లాద, నారద, పరాశర, అంబరీష భక్త శ్రేణిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. అందువల్ల ఇక్కడ ఇంకా రజోగుణం అంటే రావణాసురుడు. రావణాసురుడు ఏం చేసినాడు? అద్భుతమైన శివభక్తుడు, కవిత్వం రాశాడు. ఆయన కామం పోలే, పరకాంతాసక్తుడై పరులను పూజించిన పాపకారణమా పరమ దారుణమైన మరణమే వచ్చింది. అయితే శివుణ్ణి పూజించినందుకు రాముడి చేతుల శరీరం మంచికి మంచి చెడ్డకి చెడ్డ ఎక్కడున్నా తప్పించుకోవడానికి వీలు లేదు. ఎవరు చూడలేదని తప్పు చేయకూడదు, అన్నీ చూచేవాడు వేమన్న నాకు చక్కని పద్యం చెప్పాడు. అంతరంగమందు నపరాధములనరించి మంచివాని వలెను మనుదుడుండు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినరవేమ అంటూ ఆయన అసలు అర్జునుడే అడిగినాడు భగవద్గీతలో. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది చేయకూడదు అందరికీ తెలుసు. కానీ చేయకూడని విషయాలు మన సులభంగా పోతుంది. ఏం చెయ్యాలనుకుంటామో దాని నిలవదు, ఏమిటి కారణము అని అడుగుతాడు. అథకేన ప్రయుక్తోయం పాపంచర్య పురుష అనిచ్ఛిన్నపి వాష్ణేయ బలాది వినియోజిత అని అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఏం చెప్తున్నాడు? కామయేష క్రోధయేష ఈ దురుణాలు మెజార్టీ ఉండి మానవుణ్ణి అటు లాక్కుపోతుంటాయన్నమాట. అప్పుడు పోకుండా గమనించుకోవాలి. ఇంకా తమోగుణం అంటే తమో అని తిప్పి చదవండి మోత, పనికి పర తిండికి తయారు, నిద్రమోత అయిన వాళ్ళంతా కుంభకర్ణులేనమాట. అందువల్ల ఎవరు చూడలేని తప్పు చేయకూడదు. దానికి సంబంధించి ఒక చిన్న దృష్టాంతం చెప్పి నా టైమ్స్ అయిపోతుంది. అందువల్ల బెల్లు కొట్టించుకోకూడదు. బెల్లం పెట్టించుకోవచ్చు కానీ బెల్లు కొట్టించుకోకూడదు. బెల్లం ఉంటే పెట్టాం, బెల్లు కొట్టద్దు, తింటూ కూర్చుంటా వింటూ. అలాగే ఇక్కడ ఒక ఊర్లో ఒక పల్లెటూరులో పాల వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఆ కాలంలో బస్సులు, బ్యాంకులు, రూపాయి నోట్లు ఇవన్నీ లేవు, వెండి రూపాయలు. పాలలో సగం నీళ్లు కలిపి బాగా డబ్బులు సంపాదించినాడు, వెండి రూపాయలు. అప్పుడు భార్యకి చెప్పినాడు, పక్కన హైదరాబాదులో సిటీలో కూకటపల్లి వెళ్ళి ఒక షావుకారు దగ్గర ఈ వెండి రూపాయలను దాచుకొని వస్తాను, అన్నం మూట కట్టిమన్నాడు. ఆ భార్య సరే, అప్పుడు కాఫీ హోటల్స్ కూడా లేవన్నమాట, బస్సులు లేవు, బ్యాంకులు లేవు. అన్నం మూట కట్టి ఈ అన్నం మూట, ఈ వెండి రూపాయల మూట ఒక బ్యాగులో పెట్టుకొని ఈ పాల వ్యాపారస్తుడు ఆ పల్లెటూరు నుంచి పట్టణానికి కాలినడకన వస్తున్నాడు. ఆ 2 ఊర్ల మధ్యలో ఒక దిగుడు బావి కనిపించింది. బావి అంటే తెలుసు కదా మీకు, నీళ్లు తాగేదానికి ఉంటాయి అని మా ప్రాంతంలో, నెల్లూరు ప్రాంతంలో ఉంటాయి అంటారు బావి అని. సరే ఇతను అనుకున్నాడు ద్వైతం అద్వైతం అయిపోతే ఆకలి పోతుంది, అడ్డం పోతుంది, బరువు తీస్తుందని ఆ బ్యాగు ఆ బావి మెట్టపైన గట్టును పెట్టి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు. అంత కోతి వచ్చి ఈ బ్యాగు మొత్తం చెట్టు పై పెట్టి బావిలేగి దిగేటప్పుడు కోతి కనిపించింది. అప్పుడు కోతిలాగే ఉంది. ఇప్పుడు బ్యాగు రూపాయలు ఉన్నాయి కదా, బ్యాగు చెట్టు మీద కూర్చుంటే కోతిలాగా కనపడలే, ఆంజనేయ స్వామిలాగా కనపడుతుంది. ఓ ఆంజనేయ స్వామి, నీకు కుంకుమ పూజ చేపిస్తా, ఆకు పూజ చేపిస్తా, అన్నం తింటే తిను, కానీ నా రూపాయలు నాకు పడేని పడి విధాలు పడి ప్రార్థన చేస్తున్నాడనమాట.
మనం కూడా ఎంత కదా, అన్నీ బాగున్నప్పుడు అంతా నేను అంటాం, సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ. అప్పుడు ఆ కోతి ఏం చేసిందంటే ఇది చేసుకున్న పాపకర్మకు ఆ బ్యాగులో మూట ఇప్పించింది. రూపాయల మూటే ఉంది పైన. రూపాయలు ఏమైనా తింటారా మీ ఊర్లో? పెద్దోళ్ళు 10 రూపాయలు, చిన్నోళ్ళు 10 రూపాయలు. 1 రూపాయి తీసి నీళ్ళలో పడేసాం బావిలో. ఇది గుండెకు బుల్లు పడింది. మొత్తం రూపాయలు ఎక్కడ పడుస్తుంది ఈ కోతని. అప్పుడు ఏడుగొండ లంకేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, మైసూరు చాముండేశ్వరి, విజయవాడ ఎవరు స్వామి, కనకదుర్గ, కొండల మీదకి పోయింది భక్తి. మనము అన్నీ బాగున్నప్పుడు మర్చిపోతాం, కొండల మీదకి పోతాం, కష్టాలు కొండలు ఎక్కుతాం, లేకుంటే కొండల్లోనే ఉంటాం. ఆ కోత ఏం చేసిందంటే ఆ బ్యాగులో 2 రూపాయలు 4 రూపాయలు తీసి నీళ్ళల్లో, 4 రూపాయలు గట్టున మొత్తం అటు సగం ఇటు సగం పడేసింది. అప్పుడు అనుకున్నాట, నేను పాలలో సగం నీళ్లు కలిపి వ్యాపారం చేశాను కదా, నీళ్ళ రూపాయలు నీళ్ళకి పోయినా పాల రూపాయలు అసలులోకి వచ్చాను. ఎవరు చూడలేదు, తప్పు చేయకూడదు, అన్నీ చూచేవాడు అంతటా ప్రహ్లాదుని ధిక్కరిస్తాడు. ఎదురుగా ఏమిరా బాగా 5 ఏళ్ళ వాడి లేవు, అడంటావు గిడంటావు, ఎక్కడున్నా నీ నాయన ముట్టంటే ఎక్కడ లేడు నువ్వు చెప్పన్నాడు. తల్లిదండ్రులు బిడ్డలకు మంచి సంస్కారాన్ని అలవాటు చేయాలి. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గడు దానవగ్గడి వింటే, మన మనసు ఇక్కడ ఉంటే ఇంటికి పోకుండా. మనందరికీ భగవంతుడు ఈ స్వర్ణోత్సవ సమయంలో భక్తి జ్ఞాన వైరాగ్య ఆరోగ్యాలు ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమాంత ప్రసాదించి ఈ సభలు ఇంకా దిగ్విజయంగా జరిగినట్టు ముందు ముందు భగవంతుడు సద్గురు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్తత్. నారాయణ నారాయణ. మరి ఇంతవరకు కూడా చక్కగా నాన్ స్టాప్ అనమాట. ప్రసన్నానందగిరి స్వామి వారి పేరు తగినట్టు మీ అందరినీ చక్కగా ప్రసన్నంగా వివిధమైన విషయాలు అన్ని రకాలుగా వారు మరి మనకి అందజేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ అలాగే ఇప్పుడు మరి శ్రీ సద్గురు శివానంద గిరి స్వాముల వారు మరి ఈ కార్యక్రమానికి వస్తుంటారు కాశీ నుండి. మరి వారు ఒక 10 నిమిషాలు ఇప్పుడు మీకు అందజేస్తారు. వీరు చక్కగా కాశీలో సేవ చేస్తుంటారు. ఎవరు భక్తులు వెళ్ళినా ఆ భక్తుల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నా అని చక్కగా చూపెడుతూ ఉంటుంటారు. అక్కడ ఒక ముకుటేశ్వర మందిరం ఉంది, అది చక్కగా ఆ మందిరంలో ఉంటూ వచ్చారు. వారు ఒక 10 నిమిషాలు ఇప్పుడు మీకు అందజేస్తారు. ఓం శుష్కవేదాంతదంతేశ బృందసంతాపకేసరీ శ్రీమాన్ మల్యాళమౌనేంద్రో గురుర్విజయతే తరాం. ఓం సచ్చిదానందరూపాయ సీతాదేవ్యాత్మజాయ చ సచ్చిదానందరూపాయ సీతాదేవ్యాత్మజాయ చ విద్యానందయతీంద్రాయ గురుర్విజయతే తరాం. పూజ్యులైనటువంటి అధ్యక్షులు శ్రీ 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 ఆచార్య శంకరానందగిరి స్వాముల వారి పాదపద్మములకు ఈరోజు అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి శ్రీ 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 సంపూర్ణానందగిరి వారు డాక్టర్ కూడా అయ్యారు. డాక్టరు సంపూర్ణానందగిరి స్వాముల వారికి మరియు సాధు మహాత్ములందరికీ, సాధు మాతాజీలందరికీ మీలో వెలుగుతున్న శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఈవేళ విషయం
14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం శ్రీ శంకరాచార్యుల తాలూకా వివేక చూడమని. మరి స్వాముల వారు పరమ పూజ్యులైనటువంటి స్వాముల వారు త్రిగుణాలను మనకు వారు ఆచరించి మనకు ఆచరింపజేశారు. ఏమిటివి? మామూలుగా 3 రత్నములను ఇచ్చారు. ఎవరు? ఏమిటి? యుక్తాహారము, వివిక్తవాసము, బ్రహ్మచింతన. జీవిత పర్యంతం చేసిన నాడే మనం తరించగలము అని లాస్ట్ వరకు వారు ఆచరించి మన చేత ఆచరింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి కృష్ణ పరమాత్మ కూడా గుణత్రయాన్ని అర్జునునకు ప్రబోధించాడు. శ్రీ భగవాను వాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానమోత్తమం. పరం శ్రేష్టమైనటువంటి మరలా చెప్పుచున్నాను నీకు. ఏమిటంటే జ్ఞానానాం జ్ఞానమోత్తమం. జ్ఞానం ఎటువంటిది అంటే ఉత్తమము, మధ్యమము, అధమము, అధమాధమని ఈ విధంగా ఉంటుందయ్యా జ్ఞానం. అందులో నేను ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్పుతున్నాను అని ఆయన ఆ విధంగా చెప్పి ఉద్ధరించాడండి కృష్ణ పరమాత్మ. ఆ విధంగా రామనామాన్ని పట్టుకొని మనలను సులభంగా తరించమని చెప్పిన మహనీయుడయ్యా. అది పట్టుకున్నప్పుడే మన మనస్సు మన చేతిలో ఉంటుంది. మరి స్వాముల వారు చెప్పిన 3 గుణాలను ఏకాంతవాసము, యుక్తాహారము, బ్రహ్మచింతన మనము నిరంతరము చేసిన నాడే ఆ విధమైనటువంటి మనము బ్రహ్మజ్ఞానాన్ని, అమృతమైనటువంటి స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని పొందగలమని వారు చేసి మన చేత చేయిస్తూ ఉన్నారు. భక్తితో చేసి పంపుతావు అని మన సంపూర్ణానంద స్వామీజీ కూడా, మన శంకరానందగిరి స్వాముల వారు కూడా, ఇంకా విష్ణు స్వామి వీళ్ళంతా పంపిస్తుంటే వాళ్ళకి ఏదో నా పడతా భక్తిగా ఆ అఘోరపీఠమని అక్కడ మనము ఈ విధమైనటువంటి ఓంకారంలో ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉద్భవించినట్టు, ఒక పక్క శక్తి స్వరూపిణి ఆదిశక్తి మహాదేవి ఉద్భవించినట్లు ఒక చిత్రం కూడా ఉంది. అది కూడా చూసేసరికి మనము వేదాంతాన్ని ఇలా మనము మాటలతో చెప్పిన దానికంటే వాళ్ళకి నిజంగా ఈ స్వామీజీ శక్తిపీఠాలే చూపిస్తుంటాడే అని వాళ్ళకు ఒక రకమైన ఆశ్చర్యం కూడా కలుగు చేస్తున్నాడు భగవంతుడు. కాశీ ఏమిటయ్యా అంటే అది స్థిరమైన పుణ్యక్షేత్రం. దానికి ప్రళయం అంటూ లేదు. మన ఇంత ప్రపంచం కూడా ప్రళయంలో మునిగిపోయినా అది ఈశ్వరుడు త్రిశూలంలో కాపాడే నగరం కాబట్టి ఒక శివానందగిరి స్వాముల వారు చక్కగా గుణత్రయ విభాగంలో ఒక పద్యం తీసుకొని ఇక కాశీ విషయాలన్నీ కూడా స్పష్టం చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ పూజ్యశ్రీ రామకృష్ణానందగిరి స్వాముల వారు ఇప్పుడు ఒక 10 నిమిషాలు వారి యొక్క దివ్య ప్రవచనాన్ని మనకి అందిస్తారు. మహాదేవ శంకర శివా శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా కాశీపతే వారణాసిపతే గంగా జటాజూట గౌరీపతే కాశీపతే వారణాసిపతే గంగా జటాజూట గౌరీపతే రారా శివా రత్నాల కొండ దిగి రారా శివా రారా శివా
శివా రారా శివా శ్రీశైల కొండ దిగి రారా శివా లేరా శివా లేరా శివా ఏకాంబరేశ్వర లేరా శివా లేరా శివా లేరా శివా ఏకాంబరేశ్వర లేరా శివా రారా శివా రారా శివా రాకుంటే నిన్ను విడచి పోమో శివా రారా శివా రారా శివా రాకుంటే నిన్ను విడచిపోను శివా శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా కాశీపతే వారణాసిపతే గంగా జటా జోట గౌరీపతే కాశీపతే వారణాసిపతే గంగా జటా జోట గౌరీపతే రారా శివా రారా శివా నంది వాహన మెక్కి రారా శివా రారా శివా రారా శివా నంది వాహనమెక్కి రారా శివా రారా శివా రారా శివా శ్రీశైల కొండ దిగి రారా శివా రారా శివా రారా శివా శ్రీశైల కొండ దిగి రారా శివా రారా శివా రారా శివా రాకుంటే నేను విడచి పోమో శివా రారా శివా రారా శివా రాకుంటే నిన్ను విడచిపోను శివా శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా శంభో మహాదేవ శంకర శివా శంభో మహాదేవ శంకర శివా हे बोला శంకర్ భగవానికి జై జై. ముఖ్యముగా పుణ్య దేవతని చెప్పండి. పుణ్యం యొక్క బలం ఏంటి చెప్పండి. పుణ్యం యొక్క బలం సుఖం, పాపం యొక్క బలం దుఃఖం, జ్ఞానం యొక్క బలం మోక్షం. ఈ మూడవ కావాల్సింది ఇంకేమని చెప్పండి. అందరికీ నమస్కారం. హరి ఓం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరి ఓం. ఆ కాలం ఉండి మలయాళ స్వాముల వారికి చక్కగా పూజలు చేస్తూ సేవ చేసినటువంటి వారు. మరి అటువంటి వారు చక్కగా ఇప్పుడు మనకి ఆ యొక్క గానామృతము ముఖ్యమైన విషయాలు వినిపించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇప్పుడు మీ అందరికీ కూడా పరిచితులు, స్థిరపరిచితులు అన్నమాట. అర్థమైందా? అందుకోసం వారు ఇప్పుడు మీకు అందిస్తారు. పూజ్య శ్రీ 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 శ్రీహరితీర్థ స్వాముల వారు అఖిలాంధ్ర సాధు పరిషత్తు ప్రధాన కార్యదర్శి, అలాగనే మరి శ్రీ సత్యానంద మహర్షుల వారి యొక్క ఆశ్రమం అది నెల్లూరు దగ్గర ఎనమడుగులో ఉంది. మరి దానికి కూడా వారు ఉత్తరాధికారులు, పీఠాధిపతులు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారం వారు ఇప్పుడు ఒక 20 నిమిషాలు వారి దీవాణిని మనకి అందజేస్తారు. చేసుకొని చక్కగా మనకి అందించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. మరి ఇప్పుడు శ్రీ సత్యానందగిరి స్వాముల వారు జగన్నాథపురం వారు ఒక 15 నిమిషాలు వారి యొక్క దివ్య ప్రసంగాన్ని మనకి అందజేస్తారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే.
సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. సర్వాంతర్యామి జగద్గురు గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మను ముందుగా ధ్యానించుకుంటూ అఖిలాంధ్రదేశోద్ధారకులు అప్రవ్యాసులు సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి సద్మద్గురుదేవులు పూజ్యపాదులు శ్రోత్రియ బ్రహ్మనిషులు బ్రాహ్మీలైన శ్రీ శ్రీ విద్యానంద సద్గురుదేవుల వారికి ఈ అఖిలాంధ్ర మరి సాధు పరిషత్ సర్వాధ్యక్షులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు ఆచార్యులు అయినటువంటి శ్రీ 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 పూజ్య శంకరానందగిరి స్వాముల వారికి, అట్లానే ప్రస్తుత సభాధ్యక్షులు పూజ్యులు శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వామి వారికి, ఈ సభా కార్యదర్శి అయినటువంటి పూజ్య శ్రీ 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 హరితీర్థ స్వాముల వారికి, వేదికస్థ మహాత్ములకు, భక్తులకు, వక్తలకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి సాష్టాంగ నమస్కారములు చేసుకుంటూ, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు పూజ్య ప్రియ ఆత్మబంధువులారా, ఈ మహద్భాగ్యం, ఈ భాగ్యనగరంలో ఈ 3 రోజులుగా ఈ చక్కనైనటువంటి సాధు సమ్మేళనం జరగటం మీ పుణ్య విశేషం. త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవాన్నవతరణం నౌక. ఈ 3 లోకాల్లోనూ కూడా దుఃఖము నుంచి, ఆర్తి నుంచి, తాపత్రయాల నుంచి, గుణత్రయాల నుంచి, అవస్థత్రయాల నుంచి, పంచకోశాల నుంచి నిన్ను విడిపించి పరమపదానికి చేర్చేదేది సత్సంగం. ఆ విషయం చెబుతున్నాడు ఇవాళ గుణత్రయ విభాగ యోగంలో జగద్గురు పరమాచార్యుడు. పరంభూయ, నేను ఇదివరకు ఎన్నో మారులు చెప్పా, సాధు సత్పురుషులంతా 50 సంవత్సరాల నుంచి చెబుతున్నారు, ఒరే అర్జున నీకు సాంఖ్యయోగంలో చెప్పా పరతత్వాన్ని గురించి. ఏది వింటే వినవలసింది లేదో, ఏది తెలుసుకుంటే తెలుసుకోవలసింది లేదో, ఏది పొందితే పొందవలసింది మరి ఈ సమాజానికి లేదా, అటువంటి తత్వాన్ని చెబుతున్నా. చెప్పా 11వ శ్లోకం దగ్గర ప్రారంభించా ద్వితీయాధ్యాయంలో. ఇంతకు ముందు చెప్పుండే ఎవరో స్వామి ద్వితీయం అద్వితీయమని. ఆ విషయాన్ని సమగ్రంగా చెప్పి, సంపూర్ణంగా చెప్పి, ఆ అద్వితీయమైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవటానికి, అందుకోవటానికి, అంతఃకరణలో ఉండేటువంటి దోషాలను దూరీకరించటానికి మరలా 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో కర్మతత్వాన్ని చెప్పి, బహిరంగ సాధన చెప్పి, ఆ అద్వితీయమైనటువంటి ఆనందాన్ని అందుకోవటానికి అవరోధంగా ఉండేటువంటి ఆ విక్షేపాన్ని తొలగించడానికి మరలా ధ్యానాన్ని చెప్పి, ఎవరు లేవకండి, మాట్లాడకండి, ఎంతో టైం లేదు, నేను బెల్ల కొట్టించుకోను, మొట్టించుకోను, మీరు 10 సంవత్సరాలు నేను ఇంకో 2 నిమిషాలు వదిలేస్తా, సమగ్రంగా చెప్తా. చెప్పవలసిన విషయాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా ఆ 10 నిమిషాల్లోనే చెప్తా. వేదాంతం ఇన్ని రోజులు వినక్కర్లా. అవి విన్నామంటే నీ బుద్ధి దోషం, నీ బుద్ధిలో వీక్నెస్ ఉంది. సుసుఖం 9వ అధ్యాయంలో చెప్పాడు, చాలా సుఖం అండి. అన్నిటికంటే వేదాంతాన్ని, ఆత్మని తెలుసుకోవటానికి, అనుభవించడం చాలా సుఖం. సుసుఖం కర్తం అవ్యయం. ఒక కథ చెప్తాను చూడు, మాట్లాడితే. ఒక ఊళ్ళో ఇలా సత్సంగ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి ఏమిటంటే ఎక్కడ సత్సంగం జరిగినా పోవటమే, వినటమే వాళ్ళకి పని. ఎంత పుణ్యాత్మ అనుకున్నారు ఏమిటి వాళ్ళు. ఇటువంటి సభ జరుగుతుంటే ఆ సభ దగ్గర శ్రవణ మననాలు చేయడానికి పోతుంటే మార్గ మధ్యంలో ఒక సన్నివేశం తటస్థించింది వాళ్ళకి. ఏమిటంటే అది ఒక బంగారు పంజరంలో చిలుకుంది. ఎక్కడుంది? దానికి ఆ యజమాని అనేకమైనటువంటి సౌకర్యాలు ఏసీ పెట్టాడండి దానికి. పళ్ళు, ఫలాలు. ఇప్పుడు మనకి ఇక్కడ కమిటీ వారు పెడుతున్నారు చూడండి, ఇడ్లీలు ఎన్ని తినొచ్చు. వినేదానికి ఉంది ఇక్కడ, చాలా బాగుంది. పెడుతుంటే అది చాలా చిక్కిపోయి, బక్క చిక్కిపోయి చాలా నీరసంగా ఉంది. 40 రోజులు లంకణాలు కట్టినట్టు. వాళ్ళు పోతుంటే, ఓ భక్త మహాశయులారా మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది.
మేము ఇక్కడ సాధు భాష జరుగుతుండదే 3 రోజులు వినటానికి పోతున్నామని. మీరు పోతున్నారు కదా, అక్కడ ఎంతోమంది మహాత్ములు వస్తుంటారు, త్యాగులు, విరాగులు, యోగులు, జ్ఞానులు వస్తుంటారు. వాళ్ళని దయచేసి నాకు ఈ భవబంధ విముక్తి ఎప్పుడు కలుగుతుంది, ఈ బంధము నుంచి నేను ఎప్పుడు బయటపడతాను, వాళ్ళని అడిగి ఇలా పోయేటప్పుడు నాకు చెప్పండి. వీళ్ళు వెళ్ళారు, విన్నారు. ఇక వెళ్ళిపోయే ముందు అక్కడ ఓ స్వామీజీ, అక్కడ ఉపదేశం చేసే స్వామీజీ, అక్కడ నది ఉంటే ఆ నదిలోకి వెళ్ళి ఆయన స్నానం ఆడుతుంటాడు. అయ్యయ్యా మేము మర్చిపోయాం ఇంత తనుకోను, మరి మేము వస్తుంటే ఒక చిలుక ఒక బంగారు పంజరంలో ఉంటుంది, ఈ భవబంధ విముక్తి నాకు ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అడిగింది. దయచేసి మీరు చెప్పండి అంటే, ఈ మాట ఈ భక్తులు ఎప్పుడైతే అంటారో ఆయన స్నానం చేస్తున్న ఆయన కట్టెలాగా ఓ తెప్పలాగా ఆ నీటిపైన ఇలాగా మృతకళేబరంలా తేలిపోయాడు. తేలిపోతే వీళ్ళు అనుకున్నారు, చిచ్చి దరిద్రం, ఆ చిలక అడిగింది, ఆ మాట ఈయన చెవినేసాం, చచ్చిపోయాడు, ఎంత పాపం వస్తుందో ఎంత పాపం వస్తుందో అని వీళ్ళు చెంపలేసుకుని లెంపలేసుకుని పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవం అంటూ తిరిగిపోతూ మీకు చెప్పకూడదు, మళ్ళీ ఏదైనా ఇక్కడ ఏదైనా అపాయం రావచ్చు అని పోతుంటే ఆ రామచిలుక, ఓ భక్తాగ్రేశ్వర్లారా రండి రండి, నా గురించి ఆ స్వామీజీని ఏమన్నా అడిగారంటే, వీళ్ళు అడిగామమ్మా నీ ఇల్లు కూలిపోను, నువ్వు ఏ ముహూర్తాన్ని మమ్మల్ని అడిగావో, ఏ ముహూర్తాన్ని మేము ఆ స్వామీజీని అడిగామో, ఆయన చనిపోయాడమ్మా. అదే ఏం చేస్తున్నాడు ఆయన అంటే, స్నానం చేస్తున్నాడు, స్నానం చేస్తుంటే మీరు అడిగిన వెంటనే ఏమైపోయాడు, ఇలాగ కాష్టంలా పడిపోయాడంటే, ఓహో ఆయన దివ్యోపదేశం చేశాడు అని ఆమె వెంటనే ఆ పక్షి ఏం చేసిందంటే, ఆ పావురం ఏం చేసిందంటే మారు గిర్రని తిరిగి పడిపోయింది, కాళ్ళు తేలేసేసి. వెంటనే యజమాని వచ్చాడు, ఓహోహో ఇది చనిపోయింది. పెద్ద వినక్కర్లేదు, అర్జెంట్ ఏమన్నాడంటే, ఎన్ని సంవత్సరాలు విన్నాడా, శుకుడు ఎన్ని సంవత్సరాలు విన్నాడో, రాముడు ఎన్ని సంవత్సరాలు విన్నాడు, ఎన్ని సభలు విన్నాడు. ఏమండి గీతా బోధకు పూర్వం పార్థుడు ఎవరండి, గీతా బోధ తదనంతరం అర్జునుడు ఎవరండి. ఆ గీతా బోధ ప్రారంభానికి పూర్వం రథోపస్థ ఉపావిశత్తు విసృజ్య సచరం శాపం శోక సమిగ్న, వాడు మోహగ్రస్తుడండి. గీతా బోధ పూర్తయిన తర్వాత మోహ నష్టుడండి. నష్టా మోహ స్మృతి లబ్ధా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కర్ష్యే వచనంతవా. వెర్రి పీనుగుల్లారా, వినటానికి తినటానికి అలవాటు పడ్డారు, ఆయన దివ్యోపదేశం చెప్పకనే చెప్పాడు అని బయట పారేసిన తర్వాత, యజమాని దూరంగా పోయిన తర్వాత రెక్కలు టక్కటప్ప కొట్టుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయిందండి. యథాతే మోహ కలినం బుద్ధిర్వ్యతిరిష్యతి. ఈ మోహం అనేటువంటి పంకిలం నుంచి, ఈ దేహము నేననేటువంటి ఈ మోహం నుంచి మనం బయటపడాలి. వాటికి ప్రతిబంధకాలు గుణాలు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా సర్గే అపి నోపజాయంతే ప్రళయే నవ్యతంతి చ. ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఆశ్రయించుకుంటారో, ఎవరైతే ఈ గుణాన్ని తగులుకుంటాం కాదు తప్పించుకుంటారో, వాళ్ళు నా స్వరూపాన్ని పొందుతారు. పరాం సిద్ధి అని భగవద్గీతలో 14లో చెప్పి, దీనికి ప్రతిబంధకం ఏమిటంటే శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగణై నిబద్ధ కురంగ మాతంగ పతంగ మీన భృంగ నరహ పంచభి అచంతకిం. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏవైతే ఉన్నవో వీటి పాలిట పడి ఒక్కొక్క జీవి మరణిస్తుంది. పంచేంద్రియాలు మీకున్నాయి కనుక ఈ విషయాలు జాగరూకుడై ఉండండి, కడుజాగరూకుడై ఉండండి అని వివేక చూడామణిలో స్వామి చెప్పుండు, జగద్గురు పరమాత్మ చెప్పుండు. కనుక ప్రవర్తించ నివృత్తించ మోహమేవ చ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాన్ని నా నివృత్తాన్ని కాంక్షతి. 3 గుణాలు కానీ 3 అవస్థలు కానీ 3 దేహాలు కానీ ఏమి రాని ఏం పోని వాడి కలసపడడు, కలవరపడడు, నిండు కొండలా ఉంటాడు. హరి ఓం తస్సత్. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ. ఇంతవరకు పూజ్యశ్రీ 3 పర్యాయాలు ఓంకారం చెప్పండి. ఓ
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యస్యాఖండమహోపదేశ విధినా ప్రాప్తా నిజాత్మస్మృతి యస్యాంగ్రిద్వయనౌకయా భవమహం బోధిః సముత్తారితా యస్సర్వాత్మతయా మయా ప్రతిదినం సంప్రాప్తితం స్తంగనం బ్రహ్మానందగిరిం నమామి సతతం మధ్యేశికం స్వామినం. హరి ఓం. ఎవని మహిమ చేతయలలోకంబులు పుట్టి పెంపుగాంచి గిట్టుచుండు, ఎవని ఆజ్ఞ లేక తృణమైన కదులదో వానికే నేను నరింతు వందనములు. పూజ్యపాద శ్రీ 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 అఖిలాంధ్ర సాధు పరిషత్తు అధ్యక్షులైనటువంటి ఆచార్య శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే సభాధ్యక్షులైనటువంటి పూజ్య శ్రీ శ్రీ సంపూర్ణానందగిరి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే పూజ్య శ్రీ శ్రీ హరతీర్థానంద స్వాముల వారికి అటువంటిది ఎంతో మనకు జ్ఞానాన్ని అందించేటువంటిది. 3 రోజుల నుండి మరి 3 షట్కాలు అధ్యాయం చేశాం. ప్రథమ షట్కము, ద్వితీయ షట్కము, తృతీయ షట్కం. ఇది జ్ఞానాన్ని బోధించేది, కర్మ భక్తి జ్ఞానం అనేటువంటి ఈ యొక్క జ్ఞాన షట్కము అనేటువంటి దానిలో మరి భగవంతుడు విభాగాలు చేశారు. ఈ 6 అధ్యాయాల్లో విభాగ యోగాలు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని విభాగాలు ఉన్నాయి? విభాగ యోగాలు ఈ యొక్క షట్కంలోనే ఉంటాయి, తక్కిన షట్కాలలో ఉండవు. కర్మను భక్తిని బోధిస్తూ వచ్చినాయి. కానీ ఇక్కడ జ్ఞానం కావాలంటే విభాగం చేసుకోవాలి అని చెప్తున్నారు. క్షేత్రజ్ఞ విభాగ యోగము ఉదయం పూట మరి మహాత్ములు ఆ యొక్క దాని గురించి మరి ఎంతో మనకు జ్ఞానాన్ని బోధించారు. సాయంకాలము గుణత్రయ విభాగ యోగం. ఇంకా ఉన్నది దైవాసుర సంపద్విభాగ యోగం, అలాగే శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఎందుకు విభాగాలు చేశారు వీటిని అని అంటే, విభాగము చేస్తేనే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము లేకపోతే మోక్షం అనేటువంటిది లేదు. జ్ఞాన దేవత కైవల్యం అని అన్నారు. మరి ఆ జ్ఞానం ఎటువంటిది కావాలి? జ్ఞానం అనేటువంటిది స్వరూప జ్ఞానము. ఇప్పుడు ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. ఇంజనీర్ జ్ఞానము, డాక్టర్ జ్ఞానము, యాక్టర్ జ్ఞానము, మరి ఎన్నో రాకెట్లను కనిపెడుతున్నారు, అలాగే అణుబాంబులు కనిపెడుతున్నారు. ఇవన్నీ జ్ఞానములే. కానీ దీనివలన మన యొక్క జన్మరాహిత్యం కాదు, మోక్షం కలగదు. ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమేతత్ పశుభిర్నరానాం జ్ఞానం నరానాం అధికం విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః అని చెప్పారు. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవి అందరికీ సమానమే. పశుపక్షాదులకు మానవులకు సమానమే. కానీ మానవులకు ఒకటి విశేషమైనటువంటిది ఉన్నది, జ్ఞానం అనేది. ఆ యొక్క జ్ఞానం ఏదంటే నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఒక జ్ఞానము కావాలి. ఆ స్వరూప జ్ఞానం తెలుసుకోవాలంటే అది ఎట్లా విభాగం చేసుకోవాలని చెప్పారు. క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగం. ఇంతవరకు మహాత్ములు చెప్పారు 3 గుణములు, సత్వ రజస్తమో గుణములు అనేటువంటి. అట్లనే మన క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమని ఉదయం పూట చెప్పుకున్నారు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ
ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం అని చెప్పారు. ఇవన్నీ వికారములతో కూడుకున్నటువంటి పంచమహాభూతములు మొదలుకొని అట్లా ఈ వికారములతో కూడుకున్నటువంటిది మన శరీరము కూడా. ఈ శరీరానికి ఎన్ని వికారాలున్నాయి? ఈ షడ్భావ వికారాలున్నాయి. కాబట్టి ఈ వికారములతో కూడుకున్నదంతా క్షేత్రము. దీన్ని తెలుసుకునేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? నీవే. దీనిలో ఉన్నటువంటి యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ అనేటువంటిది క్షేత్రజ్ఞుడు అని భగవంతుడు మనకు చక్కగా విడదీసి చెప్పారు. అట్లనే ఈ గుణములు సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోపయేవచ ప్రమాద మోహౌతమసో భవతో జ్ఞానమేవచ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహాద్యోని అహం బీజ ప్రదప్తితాన. ఈ యొక్క ప్రకృతి అంతా భగవంతునికి యోనిస్థానం. ఆ యొక్క యోనిస్థానములో భగవంతుడు బీజాన్ని ఉంచుతున్నాడట. ఏం బీజము? అహం అనేటువంటి ఒక చైతన్యం అనేటువంటి ఒక జీవుడు అనేటువంటి ఒక బీజాన్ని దానిలో ఉంచారు. ఆ బీజముతో ఈ శరీరము, ఈ అటువంటి ఒక జడమైనటువంటి ఒక శరీరము చైతన్యవంతంగా వై ఇదే నేను, ఈ శరీరమే నేను, ఈ గుణములే నేను, గుణములు అనేటువంటి దాంతో వ్యవహారం జరుగుతున్నది. భగవంతునికి కూడా గుణాలు ఉన్నాయి. ఎవరికి? ఏ భగవంతునికి? నిరాకారమైనటువంటి ఒక ఆయనకు కాదు, సగుణమైనటువంటి ఒక ఏ చైతన్యమైనదో ఆయన కూడా 3 గుణములతోనే సృష్టి చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని మనం చెప్తున్నాం. కానీ ఈ యొక్క మాయోపాధికుడైనటువంటి ఒక మాయయందు ప్రతిఫలించినటువంటి ఒక ఏ చైతన్యం ఉన్నదో ఆయన ఈశ్వరుడు, ఆయన సగుణ బ్రహ్మము. ఆ యొక్క సగుణ బ్రహ్మము రజోగుణముతో కూడి ఈ యొక్క సృష్టిని చేశారు. ఆయనే సత్వగుణముతో ఈ యొక్క సృష్టి చేసినటువంటి ఒక విష్ణునామముతో పోషిస్తూ ఉన్నాడు. అలాగే తమో గుణముతో కూడుకొని లయం చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు కూడా గుణములు ఉన్నాయి, మనకు కూడా గుణములు ఉన్నవి. గుణానువర్తంతే ఇతి మత్వాన సజ్జిత అని చెప్పడు. గుణముల యందు వర్తిస్తూ ఉంటాయి. కానీ గుణములకు అతీతమైనటువంటి ఒక ఆత్మస్థితిని తెలుసుకోవాలంటే ఈ గుణములను అతిక్రమించాలి. రజోగుణం ఉన్నదనుకో, మరి ఆ రజోగుణం ఏం చేస్తున్నది? అది రాగాత్మకము, కోరికలను పెంచుతూ ఉన్నది. ఎంత ఉన్నా తృప్తి లేదు, ఇంకా కావాలి అనేటువంటి ఒక కోరికలు అవి తరగవు. తమోగుణము నిద్ర, ఆలస్యము, ప్రమాదము, మోహము ఇవన్నిటినీ కలిగిస్తూ ఉంటుంది. సత్వగుణము జ్ఞానము. సత్వాత్ సంజాయతే జ్ఞానము. ఏమి జ్ఞానము? మన యొక్క ఆత్మ జ్ఞానాన్ని కలిగించేటువంటిది సత్వగుణం. కాబట్టి సత్వగుణాన్ని మనము పెంపొందింప చేసుకోవాలి. సత్వగుణం కావాలంటే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు మహాత్ములు. సాత్విక ఆహారం కూడా మరి హితంగా మితంగా తీసుకోవాలి. ఆహారం కూడా హితము మితమని చెప్పారు. అట్లా సాత్విక ఆహారం ఎందుకు తీసుకోవాలంటే ఆహారము మనం తీసుకున్నటువంటి ఒక ఆహారము కూడా 3 భాగములు అవుతూ ఉన్నది. ఆ యొక్క తీసుకున్నటువంటి ఒక ఆహారము సూక్ష్మ భాగము మనసు అవుతూ ఉంటుంది, మధ్య భాగము మాంస కండరాలు అవుతూ ఉంటుంది, స్థూల భాగము పురీషంగా బహిర్గతమైంది. అందువలన ఎటువంటి యొక్క ఆహారం తీసుకుంటే మనసు అటువంటిది అవుతూ ఉంటుంది. కాబట్టి సాత్వికమైనటువంటి ఒక ఆహారాన్ని స్వల్పంగా మితంగా తీసుకోవాలి. అట్లనే మనం తీసుకున్నటువంటి ఒక జలం ఉన్నదనుకో, అది కూడా 3 భాగాలు అవుతూ ఉంటుంది. సూక్ష్మ భాగము ప్రాణము, మధ్య భాగము రక్తము, స్థూల భాగము మూత్రంగా
బహిర్గతమవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక మలమూత్రములతో కూడుకున్నటువంటి ఒక శరీరాన్ని, ఈ శరీరములో ఆ యొక్క పంచభూతముల పరిణామమైనటువంటి ఒక శరీరాన్ని నాది నాది అని అంటున్నాం. కానీ నాది అన్నప్పుడు దీనికంటే వేరుగా ఉండి నాది అంటున్నాం. కాబట్టి దీన్ని విభాగము చేసి దీని విధిముఖ ఆత్మ అనేటువంటిది విధిముఖ ప్రతీతికి విషయం కాదు. దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే నిషేధముఖంగా తెలుసుకోవాలి. నిషేధముఖం అంటే ఇది కాదు. మునుదండకారణ్యముననొక్క పుణ్యాశ్రమమున తాపసమేషమరదాల్చి బ్రహ్మనిషి లోక సభా మధ్యమంబున నురుసుకాసీనత నొప్పుచున్నా నన్ను చూడగా గోరి ముని కన్యకలు సీత ముందట నిడుకొని ముదిత ఇతడో ఎతడో నీపతి అని అచటి మౌనుల ప్రీతి నడుగ నవ్వెలది సిగ్గు కలిమివారలు నందరు కాడు కాడటంచు తలయూపుచుండి నన్గాంచినప్పుడొకటి నవ్వు ఆడనక ఊరకుండే నత్తెరంగుగా నీ సంత శిల్లిరా రమణులెల్లా. దండకారణ్యములో శ్రీరామచంద్రుడు ముని వేషం వేసుకొని ఆ మునుల సమక్షంలో కూర్చొని ఉన్నాడు. ఆ ముని పత్నులు వారు రాముని చూడాలనేటువంటి వారి కోరిక. వాళ్ళ సమక్షంలో సీతమ్మ వారు ఉన్నారు. అమ్మ రాముడెవరు రాముడెవరు అని చూపుతూ ఉంటారు, అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏలు పెట్టి చూపకూడదు. ఆమె రాముడెవరు అన్నప్పుడు ఆ యొక్క అమ్మవారు తల ఊపుతూ ఉంటుంది. కాని వారిని చూసినప్పుడు, మునులను చూపినప్పుడు ఇట్లా అంటూ ఉంటాయి. మరి రాముని ఎప్పుడైతే చూపారో అప్పుడు తల ఊపుడు మానేసింది. అప్పుడు అతడే రాముడు అని వారు గ్రహించారు. అంటే నిషేధిస్తూ ఉంటే నిషేధింపబడకుండా ఏదైతే ఉన్నదో, నేను శరీరము గాను, ఇంద్రియములు గాను, ప్రాణము గాను, మనసు గాను, బుద్ధి గాను, చిత్తమును గాను, అహంకారము గాను, స్థూలమును సూక్ష్మమును గాను కాను అతిరక్త కృష్ణ శ్వేత పీత వర్ణములను పంచభూతములు గాను కాను కానను వాడను గాను వినుము కాను కానను వారిని గాంచువాడ గాంచువాణ్ణి సతంబు గాంచువాడ అవును కానను వికృతులు లేనివాడ అనేటువంటి ఒక ఏ స్థితి అవుతున్నదో ఆ స్థితిని దాన్ని తెలుసుకోవాలంటే నిషేధముఖంగా గుణాలను ఇటు మరి క్షేత్రాన్ని ఇవన్నీ వదిలేస్తే ఏదైతే ఉన్నదో అది నీ యొక్క స్వరూపమని మనకు మరి మహాత్ములు మరి శాస్త్రములు వివేక చూడమని కూడా అదే విషయం చెప్పారు. కాబట్టి ఇంతటితో నా యొక్క మరి టైం అయిపోయింది. మరి ఆ యొక్క మనకు అవకాశం ఇచ్చినటువంటి యొక్క స్వామికి నమస్కరిస్తూ ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని ఉపసంహరిస్తున్నాను. హరి ఓం తత్సత్. చక్కగా ఆ విభాగాలు మనకి ఒక జ్ఞానషట్కంలోనే ఉన్నాయి. ఆ విభాగం వల్లనే మనకి ఒక జ్ఞానం చక్కగా కలుగుతుందని వివిధమైన విషయాలు చక్కగా ప్రబోధించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ జగత్పతే హరి వేణుగోపాల జగత్పతే హరి వేణుగోపాల జగదోద్ధార జయ నందలాల జగదోద్ధార జయ నందలాల జగదోద్ధార జయ నందలాల మధురాధిపతే హే కృష్ణ గోపాల మధురాధిపతే కృష్ణ గోపాల మధురాధిపతే హే కృష్ణ గోపాల మధురాధిపతే హే కృష్ణ గోపాల మధుర మధుర హే గాన విలోల 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 జగత్పతే హరి వేణుగోపాల జగత్పతే హరి వేణుగోపాల జగదోద్ధార జయ నందలాల జగదోద్ధార జయ నందలాల జగదోద్ధార జయ నందలాల జగదోద్ధార జయ నందలాల గోపాల
బాలకృష్ణ భగవానికి, జై సద్గురు మహారాజుకి, జగదంబ మాతాకి, శ్రీ సాధు పరిషత్తు మహాసభలకి, పూజ్య శ్రీ ఆచార్య శంకరానందగిరి స్వాముల వారికి, హర నమ పార్వతీపతే హర హర. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మరి వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమం, తేనాత్యంతిక దుఃఖ నివృత్తి భవతీత్యను చెప్పారు మనకి. కాబట్టి వివేక చూడమలో వేదాంతార్థ జ్ఞానేన, ఎందుకంటే ఇది అన్నిటి యొక్క సారం ఇందులో. కాబట్టి మనం నిత్యము ఏం చేయాలి? జపేచ్ఛ శ్రవణం నిత్యం, పఠేదుపనిషద్వాక్యం అన్నారు. జపేచ్ఛ ప్రణవం నిత్యం. కాబట్టి పఠేదుపనిషద్వాక్యం. మరి ఏం చింతించాలంటే వేదాంతార్థాను చింతయ. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇది ఏ బజార్లైనా ఎక్కడైనా అంగలో దొరుకుతుందా? ఈ వేదాంతముల యొక్క అర్థము రత్నాల కొట్టుకెళ్ళి దొరుకుతుందా చెప్పండి? మరి చిల్లర సామాన్లు అంగలో దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ దొరుకుతుంది మీరే చెప్పాలి. ఎక్కడ? ఏం వినపడలే. సత్సంగం ఒకటి, సత్శాస్త్రం. ఏమి మనందరికీ ప్రమాణ గ్రంథం ఏమిటి అంటే వేదము. మానవ మాతృనికి ప్రమాణ గ్రంథం ఏమిటి? వేదం. మరి వేదము మనకి కర్మకాండ, జ్ఞానకాండ రెండూ అవసరం. ఎందుకు? ఆచార్యుల వారు కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థముపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానమితి వేదాంత డిండిమ అన్నారు. కాబట్టి మనకి కర్మ ఉపాసన, కర్మలో ఒక సూక్ష్మ భాగం. అలాగనే రెండో వేదాంతం జ్ఞానం. మరి జ్ఞానం ఎలా వస్తుంది? వేదాంతార్థ విచారేణ. అది వేదాంతముల యొక్క అర్థాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? విచారేణ వినా అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే అన్నది శాస్త్రం. విచారణ లేకుండా అన్య సాధనల ద్వారా జ్ఞానం ఎప్పుడూ ఉత్పత్తి కాదు. మరి అన్య సాధనలన్నీ వ్యర్థమా? వ్యర్థము కాదు. ఇప్పుడు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నారు శంకరాచార్యుల వారు. మరి అక్కడ ఏం చెప్పారు? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యపరే జగు అన్నారు. కాబట్టి మోక్షానికి అనేక సామగ్రిలు ఉన్నాయి. అంటే కొన్ని పరంపరా సాధనలు, కొన్ని సాక్షాత్ సాధనలు. ఇప్పుడు మోక్షానికి కర్మోపాసనలన్నీ కూడా పరంపరా సాధనలు. మరి జ్ఞానం మోక్షానికి ఏ సాధన చెప్పండి? సాక్షాత్ సాధన. మోక్షానికి జ్ఞానం ఏ సాధన? సాక్షాత్. అది అన్నమాట. ఇక జ్ఞానం కలిగిందా చెప్పండి. తర్వాత ముక్క అది గట్టిగా అనాలి. అది ఏ జ్ఞానం? వేదాంతార్థ జ్ఞానం అంటే పరమాత్మను ప్రతిపాదించే జ్ఞానం ఇది. అంతేగాని తక్కిన జ్ఞానాల వల్ల మోక్షము కలుగదు. తక్కిన జ్ఞానాలు వద్దా? మరి భుక్తి కోసమే కోటి విద్యలు అందరికీ తెలుసు కదా ఈ ముక్క. అందుకే మనం కూటి కోసం ప్రతి వారు ఒక విద్యను అభ్యాసం చేసుకోవాలి. దీంట్లో తప్పేమీ లేదు. కానీ దానితోనే సరిపెట్టుకోకూడదు. దీంతో మరి ఈ వేదాంతార్థ విచారణ చేసుకోవాలి ఎప్పుడూ కూడా. మరి ఇది ఎక్కడ దొరుకుతుందంటే శాస్త్రం, వేదాంత ప్రతిపాదితమైన శాస్త్రములు. మొట్టమొదటి అనుకున్నాం కదా, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. మరి భగవద్గీతలో మనకేం కలుగుతుంది? ఆత్మజ్ఞానం కలుగుతుంది.
ఉపనిషత్తులు ఏం కలుగుతుంది? ఆత్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మసూత్రాలు ఏం కలుగుతుంది? ఆత్మజ్ఞానం. ఇప్పుడు మరి భగవద్గీతలు ఎంతమంది దగ్గర ఉన్నాయో చేతులు ఎత్తండి. ఇంకా చాలామంది దగ్గర లేవు, అందరి దగ్గర ఎక్కడ మధ్యలో. సరే, టీవీ లేని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. టీవీ లేని వాళ్ళు చూశారా? టీవీ లేని వాళ్ళు ఇద్దరే కనపడ్డారు, కానీ భగవద్గీత లేనివారు 100 మంది ఉన్నారు, ఎక్కువే తక్కువలే. మరి గీతా జ్ఞానం మనకి గీత ఇంట్లో ఉండాలి. ఎక్కడ టీవీ ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడా భగవంతుడు? చెప్పండి, చెప్పడంలే. ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి. ఆ మొక్క మీకు వదిలేస్తున్నా. అప్పుడప్పుడు కాదు, సదా ఏవహి. కాదు, టీవీ వద్దలేదు. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో మనకి టీవీ ఉండాలి. కానీ ఇంటింటి ఏముండాలి? భగవద్గీత ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. గీత లేని వాళ్ళందరూ గీతలు కొనుక్కోండి తప్పకుండా. శ్లోకం ఉండాలి, తాత్పర్యం ఉండాలి. కేవలం శ్లోకం గీతను కొనుక్కొని పెట్టుకుంటే తాత్పర్యం ఎంతవరకు అవగాహన కలేదు అంతవరకు జ్ఞానం మాత్రం రాదు. శ్లోకం వల్ల పుణ్యం వస్తుంది, ఏం పర్వాలేదు. కానీ మనకి వేదాంత జ్ఞానం ఉత్పన్నం కావాలంటే దేనివల్ల? తాత్పర్యం. ఇప్పుడు మనం అందరూ ముఖం బయటకు వస్తే ఎక్కడ చూస్తాం చెప్పండి? ముఖం గోడ మీద. మరి అద్దంలో గట్టిగా చెప్పడం లే, అందుకు సిగ్గెందుకు? మన ముఖం అద్దంలో చూసుకొని గట్టిగా చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ ముఖం మీద ఇక్కడ మచ్చ ఉందనుకోండి, ఇక్కడ ఇదిలోకి వస్తే అందరూ ఏమవుతారు? నవ్వుతారు. అందుకని ఇదిలోకి రాకముందు మనం ఏం చూస్తాం? అద్దం చూస్తాం. మరి అద్దం చూస్తే అలాగనే అంతర్ముఖం మనకి లోపట ఉంది. ఈ అంతర్ముఖంలో ఏమి మనకి ఏ గుణాలు ఉన్నాయో తెలుసుకోవాలన్నా, రాగద్వేష, కాలుష్యం, ఈర్ష్య, అసూయాది, కామక్రోధాది ఈ గుణాలన్నీ ఎక్కడుంటాయి? ముఖం మీద ఉంటాయా? అంతఃకరణలు ఉంటాయా? ఎక్కడుంటాయి? కాబట్టి మరి అంతఃకరణం అన్నటువంటి ముఖము మనం సామాన్యంగా చూసుకున్న ముఖంలో అద్దంలో కనపడతాయా? కనపడవు. మరి దీనికి ఏమిటి అర్థం అంటే శాస్త్రమే అర్థం, మహాత్ముల యొక్క ప్రవచనములే అర్థం. మరి మహాత్ములు అంటే కేవలం ఈ కాషాయ వేసుకున్న వాళ్ళే కాదండి. మహాన్ ఆత్మ ఎవరైతే చక్కగా వేదం చెప్పినట్టుగా ఆచరణ చేస్తూ ఈ యొక్క వేదాంత అర్థాన్ని చక్కగా చీలిస్తూ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా ఎవరండి? మహాత్ములే. అందుచేత ఆ మహాత్ముల యొక్క ఆ ఆత్మతత్వమైన బోధ మనకేమిటి? ఒక అర్థం. అలాగనే శాస్త్రం అనేది అర్థం. మరి రోజుకి ఎన్నిసార్లు ముఖం చూసుకుంటాం మామూలు అద్దంలో? అది కూడా చెప్పమంటారా స్వామి అంటారు. అది కాబట్టి అలాగే శాస్త్రం కూడా ప్రతిరోజు కనీసం ఒక్కసారి అయినా, పోయిన అన్నిసార్లు అద్దం చూసి చూడకపోయినా, అద్దం చూసి నిమిషంలా కాకుండా ఒక 10-15 నిమిషాలు ప్రతి వారు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని రోజుకొక శ్లోకానికి ఏం చేయాలి చెప్పండి? చదవాలి, వర్ణన చేయాలి. అప్పుడే మనకేం కలుగుతుంది? మోక్షం కలుగుతుంది. అందుకు భగవద్గీత ప్రతి వారి ఇంట్లో ఉండాలి. ఈరోజు ఏం వారం చెప్పండి? ఆదివారం. రేపు సరే, రేపు సాయంకాలం 6 గంటలకి మీ ఇళ్ళకి చక్కగా ఆ పరమశివుడు పార్వతీదేవి వస్తామని చెప్పారు, ఫోన్ చేశారు. ఇప్పుడు మీకు సంతోషమా దుఃఖమా? సంతోషమే. సంతోషమేనా? మంగళవారం నాడు లక్ష్మీదేవి వస్తారని ఫోన్ చేశారు. ఇప్పుడు బుధవారం నాడు యమధర్మరాజు గారు వస్తారని ఫోన్ చేశారు. అప్పుడు అందరికీ బీపీలు, షుగర్లు డౌను, లేకపోతే కిందకో పైకి పోతాయి. కాదు మరి ఇప్పుడు యమధర్మరాజు గారు వస్తుంటే భయం ఎందుకు మనకి?
ఆ, యమధర్మరాజు యమలోకం పుణ్యలోకం మన దృష్టిలో. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మనకి పుణ్యలోకమో పాపలోకం? ఏ లోకం? పోలీసులు చూస్తే భయపడతాం. ఇప్పుడు భయపడిన లేడు. చిన్నప్పుడు ఈదిలో పోలీసు వచ్చిన ఇంట్లోకి వెళ్ళిపోయారు అందరూ, తలుపులు వేసుకోవడమే ఏమో అని. ఇప్పుడు వాడు పక్కనున్న ఏమీలే. కాబట్టి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నచికేతసుడు చక్కగా విజ్ఞానాన్ని సంపాదించి అజ్ఞానాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందాడు. ఇహలోక సుఖాల్ని పరలోక సుఖాన్ని అనుభవించాడు. మరి యమధర్మరాజు గారు మన ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, నాకు ఏంటండి 50,000 కోట్లు ఉన్నాయి, అందులోకి 1000 కోట్లు ఇచ్చేస్తాను, మా ఇంటికి రాడు అన్నారు. ఎవరు? యమధర్మరాజు గారు. ఈ నోట్లు అక్కడ చెల్లవు, అర్థమైందే? ఈ కోట్లేవి అలాగే అక్కడ చెల్లుంటే పాటికి మన ఇండియాలో కాదు ప్రపంచం డబ్బు లేకుంటే అంత ఎక్కడున్నావు? యమలోకంలో ఉండు. వాడు జ్యోతిర్లింగాల్లో మహా ఉత్కృష్టమైన లింగము కాశీ విశ్వేశ్వరుడు. ఇప్పుడు స్వయంగా అన్నపూర్ణేశ్వరి కూడా అందరను తృప్తిగా చేసి పంపే 2 మఠాలు కూడా 2 క్షేత్రాలు కూడా ఏర్పడి ఉన్నాయి. మీరంతా ఇచ్చిన డబ్బే కోట్లుగా వాళ్ళు సంపాదించి ఆ వడ్డీతో భిక్షలు ప్రత్యేకంగా పెడుతూ ఉన్నారు. కాశీలో 2 మఠాలుగా ఉన్నాయి, ఇప్పుడు 2 క్షేత్రాలుగా. మీకు ఏమీ లోపం రాదు. కాబట్టి మీకు భాష రాకపోయినా మన హైదరాబాద్ భక్తులకు మాత్రం హిందీ చెప్పవలసిన పని లేదు. వాళ్ళంతా ఇంకా అక్కడ కబీర్ దాస్ గారు మఠం కూడా ఆయన చెప్పిన 2 మాటలు కూడా మీకు వినిపిస్తాను. తోరి గఠరీ మే లాగా చోర్ బాటోహియా కాసోవే 5-25 तीनों है चोरवा 5-25 तीनों है चोरवा या सब के ना चोर बाटोहिया कहाँ सोवे तोरी गठरे में लागा चोर बाटोहिया कहाँ सोवे कहता कबीरा सुनो बाई साधो कहता कबीरा सुनो बाई साधो जागता कीजे बोर बाटोहिया कहाँ सोवे तोरी गठरी में लागा चोर बाटोहिया कहाँ सोवे. మనకి ఈ 3 దినాల్లో మన శ్రీహరి తీర్థ గారు, మన శ్రీ 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 ఆచార్య శంకరానంద స్వాముల వారు ఈ విధంగా 3 దినాల నుంచి ఈ ఆత్మతత్వాన్ని ఏ విధంగా పట్టాలి, ఏ విధంగా మీరు పొందాలి అని ఈ ప్రవాహాన్ని, ఈ గంగా ప్రవాహాన్ని ప్రవహింపజేస్తూ ఉన్నారు. ఈ రోజుతో మనకు లాస్ట్ అయినటువంటి ప్రవాహం. మీరందరూ ఆ విధంగా ఈ రత్నాలన్నింటినీ దాచుకొని ఇంటికి వెళ్ళి అనుష్ఠానం చేసి ఆ అమృతాన్ని మీరు పొందవలసినదిగా మన స్వాముల వారు మన యందు దయించి ఈ విధమైనటువంటి షడ్రసోపేతమైన భోజనాలతో ఈ విధంగా మనందరికీ తృప్తిగా ఆత్మతత్వం గురించి ఇంతమంది మహాత్ములు మనకు బోధించారంటే మన భాగ్యమే భాగ్యం. మహాభాగ్యనగరంలో ఈ భాగ్యాన్ని మనకు అందించి మన ఆ 50వ స్వర్ణోత్సవాల ద్వారా మనందరినీ ఆనందపరిచి తృప్తిపరిచిన మహనీయులు ఎవరది అంటే మన స్వాముల వారిలే. కాబట్టి వారికి మనం ఎప్పుడు కూడా రుణపడే ఉంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి శక్తిని నాకు ఇచ్చి 2 మాటలు పలికించారు. కాబట్టి సంపూర్ణానందగిరి స్వాముల వారికి అనేక వందనములు. ఓం తత్సత్. ఓం
బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓ శ్రీనారాయణ గుర్వాద్యాం శివలింగార్య మధ్యమాం అసంగానందపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతేంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓ వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవులకు ప్రణమిస్తూ శ్రీ పరిషత్లో బ్రహ్మాండం జరుగుతూ ఉంది. స్వర్ణోత్సవములు. స్వర్ణం అంటే ఏంటి? బంగారం అట. ఈ భాగ్యంలో బంగారం మెరుస్తుంటే బంగారమయమే అంతా కూడా. ఎంతో అదృష్టం అన్నది. మహాత్ముడు బ్రహ్మాండంగా మీకు అమృత వర్షం కురిపించారు. ఇంతవరకు నేను ఎక్కువ చెప్పాను, 2 మాటలు చెప్తాను అంతే, ఎక్కువ చెప్పాను. మనుషులు శతం విహాయ భుంజీత అన్నారు. 100 పనులు ఉన్నప్పుడు కూడా టైం భోజనం చేయాలంట. ఎందుకు భోజనం చేయాలంటే ఆహారం వల్లనే మనకు ఆరోగ్యం వస్తుంది. లక్షం విహాయ దాతవ్యం. 1,00,000 పనులు కూడా దానం చేయాలి. దానం ఎందుకు చేయాలి? దానం చేస్తే నాకు వస్తుంది, చేయకపోతే మనకు రాదు. కాబట్టి కోటిం త్యక్త్వా హరిం భజేత్. 1,00,00,000 పనులు ఉన్నప్పుడు కూడా పరమాత్మ భజించాలి. ఎందుకు భజించాలి? పరమాత్మ ఆశ్రితం ఉంటున్న బాగుంటాం మనం. కాబట్టి ముఖ్యంగా ఇది చాలా సుజనం. ఇది చక్కగా నామం చెప్తాను సాయంత్రం. కాబట్టి శంకర సేవా శంకర సేవా శంభో మహాదేవ శంకర సేవా శంకర సేవా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఒక చిన్న నామస్మరణ. శంభో శంకర నమః శివాయ శంభో శంకర సాంబ సదా శివ నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ శంభో శంకర నమః శివాయ శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ కైలాసాధిప నమః శివాయ కైలాసాధిప నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ శంభో శంకర నమః శివాయ శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ త్రి
त्रिनेत्रधारी नमः शिवाय त्रिनेत्रधारी नमः शिवाय त्रिनेत्रधारी नमः शिवाय त्रिनेत्रधारी नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा शिव नमः शिवाय शंभो हर शंभो शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा शिव नमः शिवाय त्रिशूलधारी नमः शिवाय त्रिशूलधारी नमः शिवाय त्रिशूलधारी नमः शिवाय त्रिशूलधारी नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा शिव नमः शिवाय शंभो शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा शिव नमः शिवाय సాధు పరిషత్ సర్వాధ్యక్షులు పూజ్యపాద స్వామి శంకరానందగిరి స్వామి పాదములకు నమస్కారం చేస్తూ, అలాగే నేటి సభాధ్యక్షులు శ్రీ స్వామి సంపూర్ణానందగిరి స్వాముల వారికి నమస్కారం చేస్తూ, ప్రధాన కార్యదర్శి శ్రీ హరితీర్థ స్వాముల వారికి మరియు ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి మహాత్ములందరికీ, శ్రోతలైన భక్తులందరికీ కూడా నేను సవినయంగా నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడన్నా గంగోత్రికి వెళితే ఆ గంగలో స్నానం చేయాలంటే వణుకు వస్తుంది. సాక్షాత్తు మహాత్ములు జ్ఞాన గంగతో ఇక్కడ ఎంతో గొప్పగా ఉపదేశాలు చేస్తున్నటువంటి ఈ మహాత్ముల మధ్యలో నేను విషయం ఏదైనా చెప్పాలంటే నాకు వణుకుగా ఉంది. అయినా అది పవిత్రమైనటువంటి ఆ గంగలో మనం ఎలాగో స్నానం చేస్తాం. అట్లాగే నేను కూడా మహాత్ములు ఇచ్చినటువంటి అవకాశం ఒక 5 నిమిషాలు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు విషయం వివేక చూడమని గుణత్రయ విభాగ యోగం. మహాత్ములు చెప్తారు, ముఖ్యంగా స్వామి చిన్మయానంద మహారాజు వారు, సాధకుడైనటువంటి వ్యక్తి ప్రతిరోజు వివేక చూడమనిలో ఒక 4 శ్లోకాలు బాగా మననం నిధ్యాసం చేస్తే తప్పకుండా సాధనలో ఎదుగుతారని చెప్తారు. వారు ముందు మాటలో రాసుకొచ్చారు. అది వివేక చూడమనిలో మొట్టమొదలే నరజన్మ యొక్క గొప్పతనాన్ని శంకరాచార్యులు ప్రస్తావిస్తారు. అట్లాగే అందులో పురుషుడై పుట్టడం, బ్రహ్మజ్ఞాన లక్షణాలతో సాధన చేయడం, ఆ సాధనలో నిలబడడం, శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే అంటాడు. ఇంతటి మహనీయమైనటువంటి స్థితిలో ఉండడము, నిలబడడం అనేది అనేక కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలంగా మాత్రమే వస్తుంది. అలాగా శంకరులు ఆ విషయం చెప్పిన తర్వాత మహాత్ముల యొక్క ఆశ్రయం కానీ వాళ్ళతో సహవాసం కూడా చాలా ఉత్తమోత్తమం అని కూడా చెప్తారు. జ్ఞానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో శంకరులు, భక్తికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చారు శంకరాచార్యులు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు. ఆత్మానుసంధానం భక్తి ఇది అభిధీయతే అని దానికి నిర్వచనం చెప్తారు. భక్తి లేకుండా జ్ఞానం పరిపూర్ణం కాదు. జ్ఞానము లేకపోతే భక్తి అది మూఢభక్తి అవుతుంది. భక్తి లేనటువంటి జ్ఞానము అది శుష్కమవుతుంది. అందుకనే ఈ మనోబుద్ధుల సమ్మేళనం, భక్తి జ్ఞానముల యొక్క సమ్మేళనంతోనే సాధకుడు ముందుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవా. ఈ ప్రపంచములో ప్రతి చోట నేను నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ, కించిత్ కూడా నాకంటే వేరుగా లేదు. కాబట్టి భగవంతుణ్ణి
ప్రతి అణువణువులో మనం శోధిస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుని యొక్క వైభవం, అతని యొక్క విభూతి ఎలా ఉందో మనస్సు ద్వారా మనము దాన్ని సంధానం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కేవలం విచారణ చేయడమే కాదు, ఎంత ఎల్లెడల ఎలా ఎంత గొప్పగా ఈ ప్రపంచంలో నిండి నిబిడీకృతమై ఉన్నాడో భగవంతుడు, దాన్ని మనం ప్రేమించుకుంటూ పోవాలి. విచారణ చేసుకుంటూ శోధించుకుంటూ వెళ్ళేది బుద్ధి. దాన్ని విచారణ చేసి శోధించినటువంటి ఆ భగవతత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రేమించుకుంటూ ఆ ఆనందములో ఓలలాడడం అనేది భక్తి. అది మనసు చేసే పని. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక దర్జీవాడు, అంటే మిషన్ అది బట్టలు కుట్టేవాడు, ముందు గుడ్డను కత్తిరిస్తాడు, అది శోధన, మళ్ళీ దాన్ని పద్ధతి ప్రకారం కుడతాడు, అది భక్తి. ఈ రెండింటి యొక్క సమ్మేళనమే ఇది సాధన. సాధనలో సాధకుడు ముందుకు వెళ్ళాలంటే దాన్ని చెప్తారు. అలాగే వివేక చూడమనిలో మొదటి అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయి వరకు శిష్యుణ్ణి తీసుకుపోయే విధానం చెప్పబడింది. గురువుకు కారుణ్య సింధుడని చెప్పబడింది. కరుణా సముద్రుడు. భగవంతుడు ఎలాగైతే కరుణా సముద్రుడో గురువు కూడా అలాంటి కరుణా సముద్రత కలిగి ఉండాలి. తల్లి ఎలాగైతే ఎప్పుడు కూడా పిల్లవాడిని అనునిత్యం కనిపెట్టుకుని కూర్చుంటుందో గురువు కూడా అలా ఉండాలి. అలాగే శిష్యుడు కూడా సర్వస్య శరణాగతితో ఉండాలి. నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగుం దీనునిన్, అలాంటి సర్వస్య శరణాగత భావంతో ఉండాలి. కారుణ్య సింధో భవాబ్ది తప్తం అంటాడు. కారుణ్య సింధుడు నువ్వు ఓ గురో, నేను ఈ భవమనేటువంటి సంసార సాగరములో నేను మండిపోతున్నాను, నేను బాధపడుతున్నాను, నన్ను చేరదీయు అని వివేక చూడమనిలో శిష్యుడు అడుగుతాడు. ఇదే భాగవతంలో గజేంద్రుని చేత చెప్పిస్తాడు పోతన గారు. నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరుణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలం దుండలేక నీరాశ నిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. నానానేకపయూధముల్, అనేక కపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్, అది పెద్ద అరణ్యము. ఆ అరణ్యములో నా యొక్క రాణులు, ఆడ ఏనుగులు నన్ను సేవిస్తూ ఉంటే ఆ చెట్ల నీడలో ఉండలేక నీరాశ నిటేల వచ్చితి, ఈ యొక్క నీటి ఆశ కోసం నేను వచ్చితిని కదా, నేను ఇలా ఈ సంసారంలో పడిపోయాను కదా అని ఆ జీవుడు పరితపిస్తాడు. అది భక్తితో అతను స్తుతి చేస్తాడు. ఇంకా ఆ యొక్క భక్తి ఎలా ఉండాలంటే, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్ ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చెన్ తనువుండశ్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇలాంటి శరణాగతి కావాలి. సర్వకర్మ ఫలత్యాగమని ప్రతి చోట చెప్పబడింది. తన గురించి తను ఆలోచించుకున్నంతకాలం వ్యక్తి సాధనలో ఎదగడం చాలా కష్టం, ఎన్ని సాధనలు చేసినా కూడా. నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్, నేను దీనుణ్ణి, రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. లలిత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తారు. నీవు శరణాగతి పొందాలి కానీ, నువ్వు చూడాలి కానీ స్వామి నీలోనే ఉన్నారు. నువ్వు అంతర్ముఖుడు అయితే చాలు. ఆయన అదే దాంట్లో భాగవతులు ఆ మాట చెప్పుకుంటూ వస్తాడు. ఏమని? అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగున్ ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన
కుయ్యాలించి సంరంభియై సిరికించెప్పడు శంఖచక్రయుగ ముంజేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడ భ్రగపతిం బన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లంజక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. ఆయన ఎంత గొప్పగా ఎంత ఆర్తితో శరణాగతితో ఆ స్వామిని వేడాడో అంతే తొందరగా సిరికించెప్పడు. ఆ లక్ష్మీదేవి కూడా చెప్పాడు శంఖచక్రయుగ ముంజేదో ఈ సంధింపడు. శంఖాన్ని కానీ చక్రాన్ని కానీ ధరించడు. తను జుట్టుముడి కూడా సవరించుకోకుండా ఎందుకోసం అంటే గజ ప్రాణావనోత్సాహియై ఆ గజం యొక్క ప్రాణాన్ని రక్షించడానికి ఆయన వచ్చేస్తాడు. ఇది ఒక భక్తుడికి ఒక సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణం. నీకు ఆర్తి కావాలి కానీ భగవంతుడు లోపలే ఆయన ఉన్నాడు. భ్రామయన్ సర్వభూతాని హృద్దే అర్జున తిష్టతి. నీ హృదయంలోనే ఉన్నాడు. అది భగవంతుడు. అలాంటి ఆర్తితో నువ్వు చేస్తున్నప్పుడు భగవంతుడు నీకు యోగక్షేమం వహామి అని ఆయనే చెప్పాడు. అక్కడ చెప్తాడు భగవంతుడు నువ్వు పట్టుకుంటే భగవంతుడు వెంబడ ఆ లక్ష్మీదేవి కూడా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అడిగేదనని కడువడి జను నడిగినదను మగుడు నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఆ స్వామి అలా వెళ్తూ ఉంటే ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుంది. కాబట్టి మనం సాధన చేస్తే మన యొక్క యోగము క్షేమాన్ని భగవంతుడే చూసుకుంటాడు. ఇంత వైభవం ఎలా జరుగుతుంది? స్వాములు వాళ్ళు నారాయణుని పట్టుకున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు, అన్నీ తీసుకొచ్చేసారు, అన్ని రకాలుగా మీరు సహకరిస్తున్నారు. కాబట్టి మనము ప్రపంచంలో కర్మయోగంలో సాధనలో వెళ్తున్నప్పుడు మనం గురించి ఆలోచించొద్దు. ఇదం శరీరం ఉత్పాద్య ప్రారబ్ధం పుష్యతి వపుహు అని శంకరాచార్యులు అతి స్పష్టంగా చెప్పారు. భోగేన నష్టం భవతి. నువ్వు వదలదామన్నా నిన్ను వదలడానికి అవకాశం ఉండదు. నువ్వు ఎక్కడున్నా సరే, సాధువు అయినా భోగి అయినా సంసారి అయినా సరే, నీకు భోగం ఎంత రావాలో అంత వస్తూనే ఉంటుంది. నీ కష్టసుఖాలు ఎన్ని రావాలో అవన్నీ కూడా రానే వస్తాయి. వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. కృష్ణుడిలాగా బ్రతకడం అలవాటు చేసుకోవాలా. 125 సంవత్సరాల జీవితంలో కృష్ణుడు పని చెయ్యడమే, యుద్ధాలు చేయడమే, మంత్రాంగం చేయడమే కానీ ఏ రోజు ఆయన పదవి ఆశించలేదు. ఎప్పుడన్నా రాజుగా ప్రకటించుకున్నాడా? ఇది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని చెప్పారు. దీని అర్థాలు బయట వేరుగా ఉన్నాయి. ఇంట్లో రామయ్య అంటే తన యొక్క ఆస్తిపాస్తుల విషయంలో కానీ తమ్ముళ్ళ విషయంలో కానీ బాధ్యతల విషయంలో ఒక రాముళ్లాగా ఉండాలి. బయటికి వెళితే ఎంత గొప్పనైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అని చేసేటువంటి శక్తిని, యుక్తిని, బలాన్ని సంపాదించి దానికి అనుకూలంగా ఆ పరిపాలన చేసేటువంటి శక్తి ఉండాలి. అది వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య. ఈరోజు మన కథలన్నీ మొత్తం మన వ్యవస్థనే ఈ కేవలం చిన్న చిన్న పైసల కోసం, పేరు కోసము వ్యవస్థనే దెబ్బతీస్తున్నారండి. ఇది చాలా భయంకరమైనటువంటిది. మరి భగవంతుడే రావాలి, మహాత్ములు దీన్నంతా కూడా మరి ఎలా బాగు చేస్తారో ఆ భగవంతుడు మనందరికీ బలం ఇవ్వాలి. ఇది మరి ఇలాంటి మనం జీవితంలో సాధనలో ముందుకెళ్ళాలంటే ఇవన్నీ ఆ కృష్ణుణ్ణి, మన కృష్ణుడంటే ఒక అధికారం, ఒక లీలా పురుషుడు కనిపిస్తాడు. కేవలం మన ఆనందం కోసం చేసినటువంటి పని అది లీల. ఆయన జీవితం ఎలా జీవించాడో ఆ జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది అలా జీవించినప్పుడు మనం సాధనలో ముందుకు వెళ్తాం. ఇక మహాత్ములు ఒక విషయం పెట్టారు కాబట్టి 2 మాటలతో నేను ముగించేస్తాను. గుణత్రయ విభాగ యోగం. గుణత్రయ విభాగ యోగానికి వచ్చేసరికి సాధకుడి యొక్క మనసు చాలా సుసూక్ష్మం అవుతుంది. కేవలం తమోగుణము, రజోగుణము, సత్వగుణం అవి కాదు. అదేమవుతుందంటే అతను మహాత్ములు చెప్పిన మాటలు సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక మనసు లోపల ఒక కోరిక వచ్చినప్పుడు అతను తమోగుణ స్థాయిలో ఉన్నప్పుడు ఆ కోరికను తీర్చుకోవడానికి బాడీ వెళ్ళిపోతుంది. అది కాబట్టి ఆ గుణములను జాగ్రత్తగా చూడాలి. నువ్వు ఎంత క్షేత్ర విభాగ యోగం ముందే అయిపోయింది, భక్తి యోగం, ధ్యాన యోగం ఇన్ని అయిపోయినాయి చూసారా. కానీ సాధకుడు ఇక్కడే ఉన్నాడే. కాబట్టి గుణాలని మార్చాలి. బ్రహ్మాత్మన అది బ్రహ్మాశ్రయ త్రిగుణాత్మిక మాయా అస్తి. ఆ మాయలో 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు ఒక్కొక్క గుణం ప్రకోపం చెందినప్పుడు ఎంతటి సాధకుడైనా కూడా ఆ గుణానికి వశుడు కావాల్సిందే. ఎంతో లోతులు సాధన చేసినా కూడా ఒకవేళ తమో గుణంలో పడిపోతే తప్పకుండా మళ్ళీ విషయ ఆకర్షణలో పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సాధన స్థాయిలో ఆ గుణాల్లో
సత్వగుణం పెంచుకున్నప్పుడు కోరిక లోపలే ఏదైనా చెడు కానీ సాధనకు అడ్డంగా వచ్చేది అది లోపలే గురువు యొక్క శక్తి వల్ల, తన ఉపాసన శక్తి వల్ల, తను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల అది లోపలే అణిగిపోతుంది. లేదంటే సద్గురు యొక్క కృపా కటాక్షం వల్ల అది పోతుంది. ఈ గుణాలను జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత నద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి సర్వదా వర్తమానోపి నస భూయోభిజాయతే అంటాడు. యోగరతోవా భోగరతోవా, ఎవరికంటే మహనీయులైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్లకు ఈ గుణాలను దాటినటువంటి వ్యక్తి నద్వేష్టి సంప్రవృత్తి అని అంటాడు. ఎన్నెన్నో గుణాలు ప్రవర్తిస్తుంటాయి, దాని ప్రకారం కర్మ చేస్తున్నా కూడా ఆయన ఏమాత్రం ద్వేషించడు. అలాగ నా నివృత్తాన్ని కాంక్షతి అంటాడు. అందులో ఏ గుణము లేదు, ఏ పని చేయడానికి లేదు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన వాడు ఇప్పుడు స్తబ్దంగా ఉన్నాడు. అయినా కూడా దాన్ని నా నివృత్తాన్ని కాంక్షతి, అవి అలా స్తబ్దంగా ఉన్నప్పుడు వాటిని కోరడు. ఇది మహనీయుడి జీవితంలో ఆ గుణాలు అలా ప్రవర్తిస్తాయి. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం, అన్ని గుణాలు నాయందే ప్రవర్తిస్తాయి, నాకు ఏ గుణము లేదనేటువంటి స్టేటస్ స్థితి ఏమో మహనీయుడిది. మరి ఇలా సాధకుడి యొక్క గుణం ఏంటంటే ఆ సాధన పరిపూర్ణత చెందేంత వరకు కూడా ఏ గుణం ప్రవర్తిస్తుందో ఆ గుణములో తేడా వచ్చిందంటే విద్వాంసమపి కరిషతి అని చెప్పాడు. విద్వాంసుడు అంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి, బాగా లోతైన సాధన చేసినటువంటి వ్యక్తి కూడా ఎందుకు పడిపోయాడు రా, ఎందుకు ఆ భక్తుల యొక్క మాయలో పడిపోయాడు, లేకపోతే ఎందుకు ఆ కీర్తి కాంక్షతో వెళ్ళాడంటే ఈ గుణముల యొక్క ప్రకోపమే. కాబట్టి ఈ గుణాలను జాగ్రత్తగా మహాత్ములు చెప్పినట్లుగా ఆహారం విహారం విషయంలో గుణాలను సరైన విధంగా పోషించుకోవాలి, సాధనకు అనుకూలంగా చేసుకోవాలి అనేది గుణత్రయ యోగంలో ఒక చిన్న మాటగా మీతో పంచుకున్నాను. తప్పులుంటే మహాత్ములు మన్నించాలి. జ్ఞానగంగ ఈరోజు నాకు గొప్ప సదవకాశం ఇచ్చినటువంటి అస్మదాచార్యులు శ్రీ రామచైతన్య వారికి, తర్వాత అష్టాక్షరి ఉపదేశకులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి, మా ఇంకా గురువులు స్వామిని శారదాప్రేంద్ర మాతాజీకి నమస్కారాలు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఇంతవరకు కూడా మనకి చక్కగా మరి వివేక చూడమని, అలాగనే గుణత్రిభోగ యోగాన్ని ఈ రెండింటినీ బాగా సమన్వయపరిచి మరి గానామృతంతో మధురమైనటువంటి కంఠంతో అందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా బోధన చేశారు. మరి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇక ఇప్పుడు శ్రీ పూజ్యశ్రీ చిన్మయానంద స్వాముల వారు ఏలూరు వారొక్క 10 నిమిషాలు వారి యొక్క దివ్యవాణిని మనకి ఇప్పుడు అందజేస్తారు.